తేనె ఇండస్ట్రీ ఎవరైతే చేస్తున్నారో ఆ సరౌండింగ్ అంతా కూడా వివిధ పంటల్లో దిగుబడులు చాలా వరకు 20 నుంచి 30% కూడా దిగుబడులు పెరిగినట్లు కూడా గుర్తించారు. ఎందుకంటే ఇవి తేనెటీగలు అంతా కూడా పరపరాగం చేస్తాయి కాబట్టి, పోలినేషన్ చేస్తాయి కాబట్టి రకరకాల క్రాప్స్ లో ముఖ్యంగా దోస కానీ, పుచ్చ కానీ, మస్టర్డ్ రకరకాల సన్ఫ్లవర్ క్రాప్స్ లో కూడా ఈల్డ్ పెరుగుతూ ఉంటుంది. అయితే ప్రత్యేకంగా ఈ తేనె పరిశ్రమ చేసే వాళ్ళ దగ్గర నుంచి కొంతమంది కంపెనీస్ ఏం చేస్తున్నారంటే తేనెటీగ బాక్సుల్ని అద్దెకి తీసుకుంటున్నారు. బాక్స్ కి 1500 అట్లా చొప్పున కూడా పే చేసి వాళ్ళ పొలాల్లో పెట్టించుకొని సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ విడిచిపెడతా ఉంటారు. అలాగే ఒక అద్దెకి ఇవ్వడానికి కూడా ఇప్పుడు తేనెటీగ బాక్సులు కూడా ఉపయోగిస్తా ఉన్నారు. అంతేకాకుండా మెయింటైనింగ్ ఆఫ్ బయోడైవర్సిటీ, మనం తేనెటీగలు పెంచామంటే ఒక రకంగా ఈ తేనెటీగలను కూడా రక్షించినట్లే. రకరకాల తేనెటీగలు కనుక పెంచినట్లయితే మనం కూడా బయోడైవర్సిటీలో కూడా భాగస్వామి అయినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా హెల్ప్ ఇన్ మెయింటైన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ, మనకి మంచి ఆరోగ్యకరమైన న్యూట్రియంట్స్ ఉన్న ఫుడ్ను కూడా మనం సప్లై చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ తేనెటీగల నుంచి కూడా ఒక్క తేనె ఒకటే కాదు, అదర్ బై ప్రొడక్ట్స్ కూడా మనకు వస్తూ ఉంటాయి. అందులో బై ప్రొడక్ట్స్ ఏంటంటే రాయల్ జెల్లీ అనేది వస్తుంది, అలాగే బీ పోలెన్ కూడా వస్తూ ఉంటుంది, పుప్పొడి అంటారు. అలాగే బీస్ వ్యాక్స్ మనకి మైనం వస్తుంది. అంతేకాకుండా ప్రపాలిస్ అనే ఒక పదార్థం వస్తుంది. ఇంతేకాకుండా బీ వెనం అంటే తేనెటీగల విషయం కూడా మనకి దీని నుంచి కూడా తీయడానికి అవకాశం ఉంది. దీన్ని కూడా కమర్షియల్ గా కూడా తీసే కొన్ని ప్రాంతాల్లో కూడా తీస్తున్నారు, పంజాబ్ లాంటిలో. అలాగే కన్సంప్షన్ కనుక చూసినట్లయితే తేనె అసలు ఎలాగ వాడుతున్నారు కనుక చూస్తే, ప్రపంచంలో కనుక చూస్తే వరల్డ్ లో మనకి 250 నుంచి 300 గ్రామ్స్ వరకు సంవత్సరానికి వాడుతున్నట్లు మనకి డేటా చెప్తా ఉంది. అయితే లార్జెస్ట్ కన్సంప్షన్ ఎక్కడంటే మనకి జర్మనీలో ఎక్కువగా 2 కేజీలు సంవత్సరానికి 2 కేజీల వరకు కూడా ఈ తేనె వాడుతున్నారు. ఫాలోడ్ బై జపాన్ లో 700 గ్రామ్స్ సంవత్సరానికి కూడా వాడుతూ ఉన్నారు. అయితే ఇండియాలో కనుక చూసినట్లయితే కేవలం 50 గ్రామ్స్ పర్ ఇయర్ మాత్రమే మనం తేనె అనేది ఇండియాలో వాడతాం. తర్వాత ఇందులో ప్రొడక్షన్ కనుక చూస్తే అసలు ఏ కంట్రీ చూస్తే చైనా మాక్సిమం ప్రొడక్షన్ లో చైనా 24% ఆఫ్ ది ప్రొడక్షన్ అంతా కూడా చైనా చేస్తుంది. ఇందులో 2019లో వరల్డ్ ప్రొడక్షన్ కనుక చూసుకుంటే 1.9 మిలియన్ టన్స్ ఆఫ్ హనీ అనేది ప్రొడక్షన్ అనేది జరిగింది. ఇందులో కనుక చూసుకుంటే మనకి ఇండియాలో 1.05 lakh మెట్రిక్ టన్స్ కూడా మనకి ప్రొడక్షన్ జరిగింది. అయితే ఇందులో ఏంటంటే మనము అట్ ప్రజెంట్ 34 lakhs బీ కాలనీస్ కూడా ఇండియాలో ఉన్నట్లు కూడా మనకి రికార్డు ఉంది. అయితే ఇండియా నుంచి ఎక్కడికెక్కడికి వెళ్తుందంటే మనకి యుఎస్ఏ, అలాగే జర్మనీ, తర్వాత యూకే, జపాన్, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ లాంటి కంట్రీస్ కూడా వెళ్తా ఉన్నారు. అయితే ఈ ఎక్స్పోర్ట్స్ కనుక చూసినట్లయితే గత 12 సంవత్సరాల్లో ఈ యొక్క ట్రెమండస్ గా 207% వరకు కూడా ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ అనేవి, తేనె ఎక్స్పోర్ట్స్ అనేవి పెరగడం జరిగింది. అంటే దాన్ని బట్టి మనకి తేనె యొక్క ఇంపార్టెన్స్ అనేది ఏంటో మనకి తెలుస్తూ ఉంది. ఇది చూస్తే గ్లోబల్ ప్రొడక్షన్ తేనె సుమారు 2019లో చూస్తే 1.9 మిలియన్ టన్స్ ఉంది. ఇందులో చైనా, టర్కీ, కెనడా ఇవన్నీ కూడా ప్రొడ్యూసర్స్, ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ హనీ. చైనా, టర్కీ, కెనడా అండ్ అర్జెంటీనా, ఇరాన్, యుఎస్ ఇవన్నీ కూడా మాక్సిమం హనీ ప్రొడక్షన్ చేసే కంట్రీస్ అన్నమాట. ఇవన్నీ కూడా చూస్తే ఇవన్నీ కూడా తర్వాత 2019 డేటా ప్రకారం చూస్తే మనకి సుమారు 9,091 మంది రిజిస్టర్డ్ పీపుల్ కూడా మనకి తేనెటీగ ఇండస్ట్రీలో ఉన్నారు, హనీ ఇండస్ట్రీలో ఉన్నారు. సుమారు 16 లక్షల మంది కూడా డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఇందులో బీ కీపింగ్ లో మనం ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అదే కనుక మన ఇండియాలో కనుక చూస్తే మేజర్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఏమన్నాయంటే పంజాబ్, హర్యానా, అలాగే హిమాచల్ ప్రదేశ్, యూపీ, బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్ నుంచి కూడా ఎక్కువగా తేనె ప్రొడక్షన్ చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు మన ఏపీ, తెలంగాణతో కంపేర్ చేస్తే. అదే కనుక క్వాలిటీ హనీ, బాగా నాణ్యమైన హనీ కనుక రావాలంటే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్, అలాగే హిమాచల్ నుంచి వచ్చేది కూడా మంచి క్వాలిటీ హనీ వస్తుంది. దాంట్లో నుంచి వచ్చేది కూడా కొంత మనకి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న హనీ కూడా రావడానికి అవకాశం ఉంది. అయితే మనకు ఆ హిస్టరీ కనుక, మన తేనె హిస్టరీ కనుక చూసినట్లయితే మనకి 6,000 సంవత్సరాల క్రితమే మనకి యొక్క ఇందులో కూడా కేవ్ పెయింటింగ్స్ లో కూడా తేనెటీగలు నుంచి మనం తేనె సేకరిస్తున్న కొన్ని ఫోటోగ్రాఫ్స్ కూడా మనం 6,000 సంవత్సరాల క్రితమే మనం గమనించాము. ఇందులో కూడా వైల్డ్ బీస్ నుంచి కూడా మనం తేనె కలెక్ట్ చేస్తున్నట్టు కొన్ని ఫోటోగ్రాఫ్స్ కూడా మనము తీయడం జరిగింది. ఇందులో కూడా ఇన్ని కూడా వాల్ పెయింటింగ్స్. తర్వాత తేనెటీగల గురించి కూడా రకరకాల వేదాల్లో, ఋగ్వేదంలోను, అలాగే ఉపనిషత్తుల్లోను, భగవద్గీతలోను, మార్కండేయ పురాణంలోను, అలాగే రకరకాల వాటిలో అమరకోశ లాంటి గ్రంథాల్లో కూడా తేనె యొక్క విశిష్టతని, అలాగే తేనెటీగల గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే బౌద్ధుల గురించి సంబంధించిన కొన్ని గ్రంథాల్లో కూడా మనం కూడా కొన్ని రకాలు తేనెటీగల గురించి కూడా మెన్షన్ జరిగింది.
అంతేకాకుండా రామాయణంలో కనుక చూస్తే మనకి మధుబన్ అంటే వాళ్ళు హనీ ఫారెస్ట్ అనేది ఒకటి సుగ్రీవ మెయింటైన్ చేసినట్టు కూడా మనకి హిస్టరీలో కూడా మనకి కనిపిస్తాం. అయితే ఈ రకరకాల పెయింటింగ్స్ లో కూడా మనం చేయొచ్చు. అయితే ఈ హనీ బీస్ కనుక చూసినట్లయితే కొన్ని రకాల ట్రైబ్స్ మనకి ముఖ్యంగా ఒడిశాలో 1842లో నుంచి మనకి బ్రిటిష్ వాళ్ళని కూడా మనకి ఎంటర్ అయినప్పుడు కూడా వాళ్ళని కొన్ని థ్రెటన్ చేయడానికి కూడా హనీ బీస్ ని కూడా కొంతమంది ట్రైబల్స్ యూజ్ చేసినట్టు కూడా గమనిస్తా ఉంది. అలాగే చూసినట్లయితే మణిపూర్ అండ్ నాగాలాండ్ స్టేట్స్ లో కనుక చూస్తే వీటిని బాగా దొంగలు అంటే వుడెన్ లాగ్స్ లో కూడా ఈ తేనెటీగల్ని పెంచడం కూడా మనం గమనించడం జరిగింది. అయితే ఇందులో కనుక చూస్తే మన పెయింటింగ్స్ రకరకాల ఈజిప్ట్ పిరమిడ్స్ కానీ అలాగే రకరకాల వాల్ పెయింటింగ్స్ కానీ ఇట్లా చూడొచ్చు. కొన్ని కాయిన్స్ మీద కూడా తేనెటీగల బొమ్మలు కూడా ముద్రించడం జరిగింది. అయితే పాతకాలంలో ఇలాగ వుడెన్ లాగ్స్ మీద వేసేవాళ్ళు, ఇలాగ ఎర్తన్ పాట్స్ లో కూడా మనము తేనెటీగల్ని పెంచడం జరిగింది. అలాగే బ్యాంబూ వెదురు తట్టల్లో కూడా ఈ తేనెటీగలను కూడా పెంచడం అనేది చేసేవాళ్ళు. ఇలాంటి కూడా ఆఫ్రికన్ కంట్రీస్ లో కూడా సిల్క్ కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ రకంగా కూడా చేస్తారు. ఇది కనుక చూసినట్లయితే వుడెన్ లాగ్, పెద్ద వుడెన్ లాగ్ లో ఇది ఎపిస్ సెరానా. ఎపిస్ సెరానా అంటే పుట్టతేనె అంటారు. అదే పుట్టతేనె ఇది కూడా అనేది దీన్ని కూడా పెంచుతున్నారు. ఇప్పుడు కూడా స్టిల్ పెంచడం కూడా చూస్తున్నాం. అయితే సక్సెస్ఫుల్ అన్న మనకి స్టార్ట్ అయింది తేనెటీగల్ని సైంటిఫిక్ గా మాత్రం మనకి 1893 స్టార్ట్ అయింది. అయితే హ్యాండ్ బుక్ ఆఫ్ బీ కీపింగ్ బై డగ్లాస్ అని రాసినాడు బ్రిటిష్ ఆఫీసర్ ఏం చేశారంటే ఇందులో ఫస్ట్ పబ్లిష్డ్ బుక్ ఇన్ ఇండియా 1884లో బీ కీపింగ్ మీద ఫస్ట్ బుక్ అనేది రాయడం అనేది జరిగింది. తర్వాత న్యూటన్ అని కేరళ నుంచి ఆయన ఏంటంటే అసలు తేనెటీగలు పెంచడానికి ఒక పరికరాన్ని తయారు చేశారు, ఒక బాక్స్ తయారు చేశారు. ఆ బాక్స్ తయారు చేసి 1911 నుంచి 17 మధ్య కాలంలో మనకి బీ కీపింగ్ అనేది చేయడానికి చాలా అవకాశం జరిగింది. అదే పాపులర్ గా దాన్ని న్యూటన్ హైవ్ అనే పేరుతోటి దాన్ని వాడటం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా హిస్టరీ కనుక చూసినట్లయితే అయితే 1917లో ట్రావెన్కూర్ ఏరియాలో అలా మైసూర్ ఏరియాలో కూడా ఈ బీ కీపింగ్ మీద కూడా కొంత కొన్ని పనులు కూడా చేసినట్లు దాని గురించి కూడా కొంత వర్క్ జరిగినట్లు కూడా మన హిస్టరీలో కనిపిస్తూ ఉంది. అయితే ఫస్ట్ బీ కీపింగ్ వాజ్ ఇంక్లూడ్ ఇన్ కరిక్యులం సబ్జెక్ట్, అంటే ఒక మన సబ్జెక్ట్ లో తేనెటీగల గురించి కూడా వాటి యొక్క ఎలా పెంచాలి దాని గురించి కూడా అగ్రికల్చర్ కాలేజ్ కోయంబత్తూర్ తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో 1931లో ఫస్ట్ గా ప్రవేశపెట్టారు. తర్వాత నుంచి 89 తర్వాత 38, 39లో కూడా ఆల్ ఇండియా బీ కీపర్స్ అసోసియేషన్ అనేది ఫామ్ అయింది. 1939 మధ్యన కూడా ఇది ఫామ్ అయింది. అలాగే ఫస్ట్ బీ కీపింగ్ రీసెర్చ్ స్టేషన్ కూడా ఏంటంటే పంజాబ్ 1945లో కూడా ఐసీఆర్ కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే పోస్ట్ ఇండిపెండెన్స్ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన గాంధీ గారు ఈ యొక్క ఇంపార్టెన్స్ తేనెటీగ పెంపకం దాని ఇండస్ట్రీ గురించి కూడా ఇంపార్టెన్స్ ని గమనించి రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లో కూడా ఈ బీ కీపింగ్ అనే దాన్ని చేర్చడం జరిగింది. అంతేకాకుండా బీ కీపింగ్ ఇండస్ట్రీ ఫస్ట్ ఎట్లాగా స్టార్ట్ అయిందంటే ఇట్ వాజ్ అండర్ ది ఆల్ ఇండియా ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు, దాని కింద ఈ బీ కీపింగ్ ఇండస్ట్రీ అనేది ఉండేది. దాని తర్వాత అది ఖాదీ విలేజ్ అండ్ ఇండస్ట్రీస్ కమిషన్ కేవీఐసి కింద 1956లో దాన్ని మార్చారు. అది కూడా మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ కింద అనేది రావడం దాని కింద వస్తుంది. తర్వాత 1962లో సెంట్రల్ బీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది పూణేలో ఎస్టాబ్లిష్ అయింది. దీని నుంచి కూడా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఇన్స్టిట్యూట్ నుంచి కూడా మనము గ్యాదర్ చేసుకోవచ్చు. మనకి ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అక్కడి నుంచి కూడా మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి చేయొచ్చు. తర్వాత ఈ కేరళ అండ్ తమిళనాడు రీజియన్ లో కూడా కొన్ని క్రిస్టియన్ మిషనరీస్ కూడా ఈ బీ కీపింగ్ ని ఎంకరేజ్ చేయడం జరిగింది. అలాగే రామకృష్ణ మిషన్ కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అలాగే వెస్ట్ బెంగాల్లో కూడా మనకి తేనెటీగలు ఇండస్ట్రీస్ కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. అలాగే పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏం చేసిందంటే అది కూడా పరిశోధన స్టార్ట్ చేశారు బీ కీపింగ్ మీద, తేనెటీగ పరిశ్రమ మీద కూడా బీ కీపింగ్ మీద స్టార్ట్ చేసి ఎపిస్ మెల్లిఫెరా అప్పుడు మనం పెంచుతున్న ఎపిస్ మెల్లిఫెరా హనీ బీస్ అన్నిటిని కూడా మన పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ నుంచే మనకి ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. తర్వాత కొంత హిస్టరీ కనుక చూస్తే నీలగిరి ఏరియాస్ తమిళనాడులో కనుక చూసినట్లయితే మనకి హనీ అండ్ బీ మ్యూజియం అనేది కూడా 2007 సంవత్సరంలో కూడా ఊటీలో స్టార్ట్ చేశారు. ఎవరైనా ఊటీ వెళ్తే ఆ ఊటీ ఏరియాలో కూడా మనకి రకరకాల ఫారెస్ట్ హనీ అనేది కూడా ఈ ఆ ట్రైబల్స్ కలెక్ట్ చేసి దాని నుంచి కూడా మనకి సేల్ చేయడం జరుగుతూ ఉంది. అక్కడ కోఆపరేటివ్ కూడా ఉంది. అక్కడ హనీ అండ్ బీ మ్యూజియం కూడా అనేది 2007లో స్టార్ట్ చేసడం జరిగింది. తర్వాత
ఆ ఒక రెస్టారెంట్ కూడా అదే ఊటీలో 2015లో ఏ ప్లేస్ టు బి అని ఒక రెస్టారెంట్ ని స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఈ హనీ రెసిపీస్ అన్ని కూడా సర్వ్ చేయడం కోసం కూడా ఒకటి మనం అందులో కూడా ఒక రెస్టారెంట్ ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ హనీ బీ నుంచి బీస్ ఇండస్ట్రీ నుంచి ఏమేమి ప్రొడక్ట్స్ మనకి వస్తాయి? ఒకటి హనీ వస్తుంది మెయిన్గా, తర్వాత బీస్ వ్యాక్స్ వస్తుంది, రాయల్ జెల్లీ వస్తుంది, బీ వెనమ్ వస్తుంది, అండ్ ప్రొపాలిస్ అని ఈ రకరకాల పదార్థాలన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం రకరకాల ప్రొడక్ట్స్ లో వాడుతూ ఉంటారు. రాయల్ జెల్లీ అనేది చాలా కాస్ట్లీ, ఏదైనా హెల్త్ పరంగా చాలా ఉంటుంది, యాంటీ ఏజింగ్ ఇది కూడా దీంట్లో కెమికల్స్ ఉన్నాయి ఇందులో. తర్వాత దీని నుంచి కూడా బైనం వస్తుంది, హై క్వాలిటీ వ్యాక్స్ నుంచి కూడా మంచి క్యాండిల్స్, కాస్ట్లీ క్యాండిల్స్ తయారు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా కొన్ని కాస్మెటిక్స్ వాటిల్లో కూడా ఈ రకరకాల వాడుతూ ఉంటారు. ఈ ప్రొపాలిస్ అనేది క్రీమ్స్ రకరకాల వస్తుంది. అలాగే పొలెన్, పొప్పడి నుంచి కూడా ఒక రకరకాల పోలెన్ ట్రాప్స్ పెట్టి పోలెన్ కూడా కలెక్ట్ చేసి ఆ పోలెన్ నుంచి కూడా మనం సేల్ చేయడం కూడా జరుగుతూ ఉంది. దీని నుంచి కూడా మనం కొంత ఇన్కమ్ కూడా రావచ్చు. అలాగే ప్రొపాలిస్ సోప్స్ కూడా మనకి ఇలాంటివి కూడా తయారు చేస్తాం. అయితే హనీ, హనీ అంటే ఏంటి? అసలు తేనె అంటే ఏంటి? తేనె అనేది మెయిన్గా ఇది ప్రైమరీ ఫ్రమ్ మన ఫ్లవర్స్ నుంచి వచ్చే ఒక ప్రైమరీ ప్రొడక్ట్. అంటే ఫ్లవర్స్ లో నెక్టార్ ఉంటుంది, నెక్టార్. అంతేకాకుండా ఒక నెక్టార్ నుంచి తేనె అనేది కలెక్ట్ చేయవు హనీ బీస్ అనేవి, కొన్ని ప్లాంట్ శాప్స్ నుంచి కూడా చేస్తూ ఉంటాయి. అయితే కొన్ని ఎక్స్ట్రా ఫ్లోరల్ నెక్ట్రైన్స్ కూడా కొన్ని ఉంటాయి. అంటే ప్లాంట్ నుంచి కూడా తీయని పదార్థాలు స్టెమ్ నుంచి కూడా స్రవిస్తూ ఉంటాయి. వాటి నుంచి కూడా ఈ హనీ బీస్ అనేవి కలెక్ట్ చేస్తూ ఉంటాయి. అదే కనుక మన అర్బన్ ఏరియాలో కనుక చూసినట్లయితే ఎపిసెరాల్ లాంటివి కూడా మనం ఎక్కడైతే కూల్ డ్రింక్ బాటిల్స్, కూల్ డ్రింక్ షాపుల్లో వాటిల్లో కూడా ఎక్కడైనా మనకి ఇన్ని కూడా లస్సీలు లాంటి పదార్థాలు చేస్తూ ఉంటారు, అక్కడి నుంచి కూడా కలెక్ట్ చేస్తూ ఉంటాయి. పుచ్చకాయల షాపులు పుచ్చకాయలు కట్ చేస్తూ ఉంటారు, అక్కడి నుంచి కూడా అన్ని కలెక్ట్ చేస్తూ ఉంటాయి. కొన్ని హోటల్స్ దగ్గర పడేసి తిని మనం తాగేసి పడేసిన టీ కప్పులు ఉంటాయి. ఆ టీ కప్పుల్లో ఉన్న టీ దగ్గర నుంచి అందులో నుంచి కూడా కొంత స్వీట్నెస్ ని కూడా ఇవి కూడా ఎపిసెరాల్ లాంటివి కూడా కలెక్ట్ చేస్తూ ఉంటాయి. రకరకాల సోర్స్ నుంచి కూడా కొన్ని కలెక్ట్ చేస్తాయి. అయితే ప్రికర్సర్ ఆఫ్ నెక్టార్ ఏంటంటే మెయిన్గా ఫ్లోయం శాప్. అయితే మ్యాక్సిమం అందులో ఉండేది సుక్రోజ్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, మెయిన్గా సుక్రోజ్ ఉంటుంది. అయితే హనీ చేసిన తర్వాత ఏం చేస్తాయంటే వన్స్ తేనెటీగలు హనీ ఫ్లవర్స్ నుంచి కలెక్ట్ చేసిన తర్వాత అందులో ఉన్న మ్యాక్సిమం వాటర్ కంటెంట్ అంతా కూడా రిమూవ్ చేస్తాయి. చాలా వరకు వాటర్ కంటెంట్ ని త్రూ డైజెస్టివ్ ట్రాక్ ద్వారా రిమూవ్ చేస్తాయి. తర్వాత ఎంజైమాటిక్ ఇన్వర్షన్ జరుగుతుంది. కొన్ని కెమికల్ రియాక్షన్ వల్ల, ఎంజైమాటిక్ యాక్షన్ వల్ల ఈ సుక్రోజ్ అనేది కన్వర్టెడ్ టు గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ కింద మారడం జరుగుతుంది. దాన్ని మారిన తర్వాత దాన్ని తీసుకొచ్చి తేనె తిట్టులో అందులో సెల్స్ లో తేనె నింపుతూ ఉంటాయి. నింపిన తర్వాత మళ్ళీ వింగ్స్ తోటి దాని మీద బాగా అటు ఇటు వింగ్స్ తోటి జాడించి అటు ఇటు దాన్ని కూడా విసిరిన తర్వాత అందులో ఉన్న వాటర్ కంటెంట్ ని మాక్సిమం తగ్గించి అప్పుడు బాగా అందులో వాటర్ కంటెంట్ 17%కి చేరిన తర్వాత అప్పుడు వాటర్ని సీల్ చేస్తాం. సీల్ చేసినప్పుడు మనకి దాన్ని కంప్లీట్ హనీ, రైపెండ్ హనీ అంటారు. ఆ సీల్ వేసిన హనీయే మంచి చాలా క్వాలిటీ అని, అది కూడా మనకి ప్యూర్ హనీ కింద, క్వాలిటీ హనీ కింద చెప్పచ్చు. నెక్స్ట్ ఏంటంటే అసలు హనీలో ఏమేమి ఉంటుంది కనుక చూస్తే మీకు 82.5% షుగర్స్ ఉంటాయి. షుగర్స్ లో ఫ్రక్టోజ్, గ్లూకోజ్, మాల్టోజ్, సుక్రోజ్ ఇవన్నీ కూడా రకరకాల కాంబినేషన్ లో ఉంటాయి. వాటర్ 17% ఉంటుంది. అదే ప్రోటీన్స్, మినరల్స్, వైటమిన్స్ అని చూస్తే 0.5% మాత్రమే ఉంటాయి. అది అయితే వాటర్ కంటెంట్ కనుక ఎక్కువ కనుక ఉన్నట్లయితే తేనె తొందరగా స్పాయిల్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎక్కడైతే పంచదార పాకం ఎక్కువ పెట్టి కొన్ని చోట్ల న్యాచురల్ ఆర్టిఫిషియల్గా ఎక్కువ ఫీడింగ్ ఇచ్చేసి పూర్తిగా దాని మీద డిపెండ్ అయ్యి కూడా చేసే దగ్గర మాత్రం అలాంటి దగ్గర వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న దగ్గర తొందరగా రెక్టిఫై అయిపోయి బ్యాక్టీరియల్ యాక్షన్ వల్ల పాడయి పులిసిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఎక్కడైతే న్యాచురల్ గా మనం ఫారెస్ట్ నుంచి కలెక్ట్ చేస్తామో అందులో సీల్ చేసి ఉంటుందో ఆ సీల్ చేసి ఉన్న దగ్గర ఓన్లీ 17% మాత్రమే వాటర్ కంటెంట్ ఉంది. అదే అయితే కలర్స్, తేనె కలర్స్ కనుక చూస్తే రకరకాల కలర్స్ ఉంటాయి. అయితే ఒక రకమైన టేస్ట్ ఒక రకంగా ఉండదు. అక్కడ అందుబాటులో ఉన్న ఫ్లవర్స్ ని బట్టి మనకి తేనె అనేది కనిపిస్తాం. ఒకటి థిక్గా ఉంటాయి, ఒకటి బ్రౌన్, ఒకటి ఎల్లో కలర్, కొన్ని డార్క్ కలర్ లో ఉండొచ్చు, కొన్ని చేదుగా ఉంటాయి. వేప సీజన్ లో కనుక హనీ కనుక కలెక్ట్ చేస్తే అందులో కొంత చేదుతనం కూడా వస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల నైజర్ లాంటి క్రాప్స్ ఉంటే లైట్ గా ఒగరగా ఉంటాయి. ఇంకా ఇందులో మనకి ఆ బొర్రా కేవ్స్ ఆ ఏరియాల్లో ఉండే దగ్గర అరకు లాంటి ప్రాంతాల్లో కనుక కలెక్ట్ చేసినప్పుడు అయితే కొంత తేడా ఉంటుంది. అదే కనుక సిట్రస్ నుంచి వచ్చే వాటికి మంచి ఫ్లేవర్ ఉంటుంది. సిట్రస్ హనీ అనేది మంచి, నారింజ నుంచి వచ్చేది మంచి ఫ్లేవర్ ఉంటుంది. అలాగే ఫారెస్ట్ హనీలో రకరకాల రావచ్చు. ఆరెంజ్ హనీ కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇట్లాగా
రకరకాల క్రాప్ను బట్టి కూడా కలర్స్ అనేవి మారిపోతాయి. తర్వాత అసలు తేనెలో ఎంత ఎనర్జీ వస్తుందంటే, ఒక్క టేబుల్ స్పూన్ అంటే 15 ml కనుక తీసుకుంటే అందులో 46 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. అదే కనుక 100 గ్రాములు తీసుకుంటే 304 కిలో క్యాలరీస్ వస్తుంది. అయితే డెన్సిటీ ఆఫ్ హనీ కనుక డెన్సిటీ కనుక చూసినట్లయితే 1.38 to 1.5 kg per లీటర్. అంటే ఒక లీటర్ హనీ కనుక తీసుకుంటే దాని వెయిట్ 1.38 to 1.45 kg వరకు కూడా ఉంటుంది. అయితే హెల్త్ బెనిఫిట్స్ మనకు తెలుసు అందరికీ. తేనె ఉపయోగాలు, తేనెను ఫుడ్గా తీసుకుంటాము, ఎనర్జీ వస్తుంది, మజిల్ నుంచి కూడా మనకి మంచి ఎనర్జీ వస్తుంది. అలాగే ఇవన్నీ కూడా దగ్గును కానీ రకరకాల వాటిని ట్రీట్ చేయడానికి వాడుతూ ఉంటారు. తర్వాత ని కూడా కట్స్ని కూడా హీల్ చేయడానికి వాడుతూ ఉంటారు. అంతేకాకుండా స్కిన్ ప్రాబ్లమ్స్కి వాడుతూ ఉంటారు. ఇవన్నీ రకరకాలు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్కి వాడతారు. యాజ్ ఎ మెడిసిన్, యాజ్ ఎ ఫుడ్ రకరకాలుగా వాడుతూ ఉంటారు హనీ అని చూస్తే. అయితే హనీ బీ చూసేటప్పుడు అందరికీ ఇవి తెలియదు కాబట్టి కొన్ని స్లైడ్స్ కూడా నేను బేసిక్స్ కూడా చెప్తున్నాను. తేనెటీగ కూడా గురించి తెలియడానికి కోసం కూడా కొన్ని బేసిక్స్ ఇవన్నీ కూడా. తేనెటీగ మా మౌత్ పార్ట్స్ కనుక చూస్తే ఈ రకంగా మౌత్ పార్ట్స్ ఉంటాయి ఓపెన్ గా ఉన్నప్పుడు. అది వన్స్ హనీ ఫ్లవర్ మీద వాలి హనీ తీసుకోవడానికి ఉన్నప్పుడు ఈ అన్ని మౌత్ పార్ట్స్ ని కలిపి ఇట్లాగా ఒక ట్యూబ్ లాగా ఫామ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, విడివిడిగా ఉన్న మౌత్ పార్ట్స్ ని అన్ని కలిపి ఒక ట్యూబ్ లాగా ఫామ్ చేస్తుంది. ఆ ట్యూబ్ నుంచి హనీ లోపల ఉన్న ఫ్లవర్ లో ఉన్న నెక్టార్ ని లోపలికి తీసుకుంటుంది, బాడీలోకి తీసుకుంటుంది. ఇవన్నీ కూడా పోలెన్ గ్రెయిన్స్, ఇవన్నీ కూడా పొప్పడి రేణువులు. తర్వాత వన్స్ దీని నుంచి తీసుకున్న తర్వాత హనీ బాడీలోకి తీసుకున్న తర్వాత డైజెస్టివ్ ట్రాక్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ హనీ స్టమక్ అని ఉంటుంది. హనీ స్టమక్ అంటే జీర్ణాశయంలో ఈ హనీని అంతా కూడా ఏం చేస్తుందంటే దాంతో పాటు తేనె మరియు పొప్పొడి కూడా కలిసి బాడీలోకి వెళ్తాయి. జీర్ణాశయంలోకి తేనెటీగ యొక్క జీర్ణాశయంలోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తుందంటే అందులో కొన్ని రకాల దీంట్లో చిన్న ఇట్లాగా బాగా అటు ఇటు బాగా కదిపి చిలికి అందులో ఉన్న పోలిన్ గ్రెయిన్స్ ని ఎక్సెస్ వాటర్ ని బాడీలోకి వెనక్కి డైజెస్టివ్ ట్రాక్ లోకి వెనక్కి తోసేస్తుంది. అయితే వాటర్ కంటెంట్ తగ్గిన తర్వాత దీన్ని మళ్ళీ నోట్లోకి తీసుకొచ్చి దీంతో పాటు కొన్ని రకాల ఎంజైమాటిక్ యాక్షన్ చేసిన తర్వాత అప్పుడు దీన్ని తీసుకొచ్చి హనీ సెల్స్ లోకి తేనె పట్టులో ఉన్న సెల్స్ లోకి తేనెని నింపుతాం. ఇది ప్రాసెస్. హనీ యొక్క ప్రాసెస్ అనేది ఇట్లా జరుగుతూ ఉంటుంది. వన్స్ మళ్ళీ అందులో పెట్టిన తర్వాత కూడా మళ్ళీ రెక్కలతో విసిరి వాటర్ కంటెంట్ ని తగ్గించి అప్పుడు పూర్తిగా రైపన్ అయిపోయిన తర్వాత దాన్ని సీల్ చేస్తుంది. ఇది కనుక తేనెటీగలుగా చూసినట్లయితే ఇట్లా. అయితే తేనెకి ఎన్ని ఉంటాయి? 2 జతల రెక్కలు ఉంటాయి, 3 జతల కాళ్ళు ఉంటాయి. 2 జతల రెక్కలు, 3 జతల కాళ్ళు ఉంటాయి. అయితే ఇందులో మొదటి జత కాళ్ళు ఏం చేస్తాయంటే యాంటెన్నల్ క్లీనింగ్ అంటారు. యాంటెన్నా అంటే చిన్న మీసాలలాగా 2 ఉంటాయి. ఇవి కూడా సెన్సరీ ఆర్గాన్స్. వీటికి అతుక్కున్న పోలెన్ గ్రెయిన్స్ ని రిమూవ్ చేసుకోవడానికి ఈ మొదటి జత కాళ్ళకి చిన్న నాచ్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. ఈ నాచ్ లాంటి స్ట్రక్చర్ తోటి వాటికున్న వాటి మీద ఇలాగ ఉన్న పోలెన్ గ్రెయిన్స్ ని క్లీన్ చేసుకుంటారు. రెండో జత కాళ్ళతోటి వాటికి వ్యాక్స్ పిక్ లెగ్స్ అంటారు. దీనికి ఏంటంటే చిన్న చిన్న ముళ్ళు లాంటి స్ట్రక్చర్, చిన్న పిక్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. దీంతో అబ్డామెన్ కింద బాడీ కింద ఉన్న వ్యాక్స్ ప్లేట్స్ ని కదిలించి ఆ చిన్న చిన్న ప్లేట్స్ ని తీసుకొని తేనె పట్టు తయారు చేసుకోవడానికి ఉపయోగిస్తుంది. తర్వాత మూడో జత కాళ్ళు ఉన్నాయి. ఆఖరి జత కాళ్ళతో ఏం చేస్తుంది అంటే దీన్ని పోలెన్ బాస్కెట్ అంటారు, పోలెన్ కూమ్ అంటారు. అయితే దీని మీద హెయిర్స్ ఉంటాయి. ఈ హెయిర్స్ తోటి ఏం చేస్తుంది అంటే ఎక్కడైతే హనీబీ ఫ్లవర్ మీద వెళ్ళిందో అక్కడికి వెళ్ళి ఈ హెయిర్స్ తోటి పూర్తిగా ఫ్లవర్ మీద అంతా కూడా రాసుకొని దానికంతా కూడా పోలెన్ అతికించుకొని ఒక పోలెన్ ముద్దతోటి మనకి హనీబీలోకి లోపలికి బీ హైవ్ కి వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడ పోలెన్ అంతా కూడా ఆ సెల్స్ లో నింపేసి దాన్ని కూడా సీల్ చేసి ప్రిజర్వ్ చేసుకుంటాం. ఇది నెక్స్ట్ బీస్ వ్యాక్స్. వ్యాక్స్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి మైనం అనేది దీనికి 4 జతల సబ్ డర్మల్ గ్లాండ్స్ ఉంటాయి. మనకి పొట్ట కింద, అబ్డామన్ కింద అంటే బాడీ కింద 4 జతల సబ్ డర్మల్ గ్లాండ్స్ ఉంటాయి. అది కేవలం వర్కర్ బీలో మాత్రమే ఉంటాయి. వర్కర్స్ తేనెటీగల్లో 3 రకాలు ఉన్నాయి. ఏంటి? క్యాస్ట్ సిస్టమ్ అనేది క్వీన్ ఒకటే ఉంటుంది. వర్కర్స్ కొన్ని ఉంటాయి. వర్కర్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కొన్ని మేల్స్ ఉంటాయి. మేల్స్ నే డ్రోన్స్ అంటారు. అయితే ఈ మొత్తం అంతా కూడా తేనె సేకరించేది, పనులు చేసే అన్ని కూడా ఈ వర్కర్ బీసే. వీటికి 10 నుంచి 18 రోజులు అంటే వర్కర్ బీ పుట్టిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత 10 నుంచి 18 రోజుల తర్వాత బాడీ కింద అబ్డామినల్ కింద మనకి ఫ్లేక్స్ లాగా ఈ వ్యాక్స్ ఫ్లేక్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. వాటిని తీసుకొచ్చి మనం మైనం గ్రంథులతోటి
మనకి ఇందులో తేనె పొట్టు అనేది తయారు చేస్తూ ఉంటారు. అయితే దేనికి వాడుతూ ఉంటారు బీస్ వ్యాక్స్ని? మనం దానికి ఒకటి క్రీమ్స్ తయారు చేయడానికి కూడా వాడచ్చు, లోషన్స్, లిప్స్టిక్స్ వాడచ్చు, అలాగే క్యాండిల్స్ తయారు చేయడానికి వాడుతూ ఉంటారు. అంతేకాకుండా బీ కీపింగ్ లో ఫౌండేషన్ బీ వ్యాక్స్. సపోజ్ ఇప్పుడు తేనె పరిశ్రమలో ఏం చేస్తారంటే మనం బాక్సుల్లో పెంచుతా ఉన్నాం. బాక్సుల్లో పెంచినప్పుడు అందులో తేనె పట్టు తయారు చేయాలంటే తేనెటీగలకి ఎనర్జీ, చాలా ఎక్కువ ఎనర్జీ కావాలి. అయితే వాటికి సొంతంగా తయారైన వ్యాక్స్ నుంచి మనకు తేనె పెట్టే బాక్సుల్లో కనుక అంతా కూడా వ్యాక్సిన్ నింపి గదులు కట్టడానికి చాలా టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి ఆ టైంని సేవ్ చేయడానికి మనకు ఆల్రెడీ మనం వ్యాక్స్లో ఉన్న న్యాచురల్ వ్యాక్సిన్ తీసుకొచ్చి దాన్ని షీట్ లాగా తయారు చేసి ఆ షీట్ ని బాక్సుల్లో ఉన్న ఫ్రేమ్స్ మీద కనుక అతికిస్తే ఆ వ్యాక్సిన్ ఉపయోగించుకొని అవి తొందరగా మన గదులు కట్టుకుంటాయి. ఆ గదులు కట్టుకొని తొందరగా తేనె వాటి నింపడానికి కానీ పిల్లల్ని పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ కోమ్ ఫౌండేషన్ షీట్ తయారు చేయడానికి కూడా తేనెటీగలు పెట్టిన వ్యాక్సిన్ కూడా ఉపయోగిస్తారు. ఇవన్నీ కూడా బాడీ కింద మనకి ఫ్లేక్స్ లాగా ఉంటుంది వ్యాక్స్ గ్లాండ్స్ నుంచి. దీని నుంచి ఇది న్యాచురల్ వస్తుంది. ఇది కేజీ 500 ఉంది మార్కెట్లో. ఇది కూడా మనం మార్కెట్ చేసుకోవచ్చు. మనకి చర్చిలో ఉపయోగించే హై క్వాలిటీ క్యాండిల్స్ ఇవన్నీ కూడా ఉపయోగిస్తారు. ఇవన్నీ కూడా మనకి దీని నుంచే వస్తూ ఉంటుంది. ఇవి కూడా వర్కర్స్ నుంచి మాత్రమే వస్తాయి. ఓన్లీ వర్కర్స్ నుంచి ఈ వ్యాక్స్ అనేది వస్తాయి. ఇందాక చెప్పాను ఆల్రెడీ. ఫస్ట్ పేర్ ఆఫ్ లెగ్స్ యాంటెన్నా క్లీన్ చేసుకోవడానికి ఇందులో యాంటెన్నా పెడద్ది. ఇక్కడ ఈ నాచ్ లాగా స్ట్రక్చర్ ఉంది. ఆ అందులో యాంటెన్నాని గుచ్చి అందులోకి ఒక్కసారి పైకి లాగేసరికి మొత్తం అంతా కూడా క్లీన్ అయిపోతూ ఉంటుంది. రెండోసారి ఇది మన వ్యాక్సిన్ తీసుకోవడానికి ఇదంతా కూడా. ఇదైతే పోలన్ని క్లీన్ చేసుకోవడానికి, ఇదేమో వ్యాక్సిన్ ప్లేట్స్ బయట తీయడానికి, ఇదైతే పోలన్ని కలెక్ట్ చేయడానికి. ఇదంతా కూడా పోలన్ కలెక్ట్ అయింది. ఇది మూడో జత కాళ్ళు, వెనకాల కాళ్ళు అనమాట. వెనకాల కాళ్ళ మీద పోలన్ ఎలాగా కలెక్ట్ చేసుకొచ్చి బాక్స్ లో పెడతాం. ఇదంతా కూడా హెయిర్స్. ఆ హెయిర్స్ తోటి అంతా కూడా కలెక్ట్ చేసుకోండి. ఇది ప్రాసెస్. ఇది పోలెన్. అలాంటి పోలెన్ మనం ట్రాప్ పెట్టి తేనెటీగ బాక్సుల దగ్గర ముందు కనుక పోలెన్ ట్రాప్ కనుక పెట్టినట్లయితే అందులోకి ఈ పోలెన్ అంతా కూడా కలెక్ట్ అయ్యి చిన్న చిన్న మనకి బాల్స్ లాగా పడతా ఉంటుంది. దాన్ని డ్రై చేసి దాన్ని కూడా పోలెన్ కింద కూడా సేల్ చేయొచ్చు, మనం తినొచ్చు. ఇది కూడా ప్రోటీన్, మంచి ప్రోటీన్ సోర్స్. నెక్స్ట్ తేనెటీగల నుంచి వచ్చేది ఏంటంటే రాయల్ జెల్లీ. రాయల్ జెల్లీ అంటే ఏంటంటే ఇది గ్రాన్యులర్ సెక్రెషన్ ఆఫ్ ది యంగ్ వర్కర్ బీస్. అంటే 4 నుంచి 10 రోజుల వయసున్న వర్కర్ బీస్ ప్రొడ్యూస్ చేసేది హైపోఫారింజియల్ గ్లాండ్స్, తలలో ఉన్న ఒక గ్లాండ్స్ నుంచి ప్రొడ్యూస్ చేసే ఒక రకమైన ఫుడ్ అనమాట. దీన్ని రాయల్ జెల్లీని తినిపిస్తూ ఉంటాయి, చిన్నపిల్లలకు తినిపిస్తూ ఉంటాయి వర్కర్స్. దాంతోపాటు హనీ అండ్ పోలెన్ కూడా తినిపిస్తూ ఉంటాయి. రాయల్ జెల్లీని కనుక ఎక్కువగా తినిపిస్తే వాడు క్వీన్ గా మారిపోద్ది. అందులోంచి వచ్చే పురుగు అనేది క్వీన్ అవుద్ది. ఒకవేళ మనకి తేనెటీగ తొట్టులో క్వీన్ చచ్చిపోయింది అనుకోండి, పొరపాటు చచ్చిపోతే అప్పుడు వర్కర్స్ ఏం చేస్తాయంటే అందులో ఉన్న గుడ్డుకి ఎగ్గులోంచి వచ్చి చిన్న పురుగుకి జస్ట్ 1 or 2 days లో గుడ్డు పగిలి పిల్ల వచ్చిన వాడికి ఈ రాయల్ జెల్లీ ఎక్కువగా తినిపిస్తూ ఉంటాయి. అలాగే పోలెన్, అలాగే హనీ కూడా కలిపి తినిపిస్తూ ఉంటాయి. అది తినిపించింది కూడా మనకి ఒక క్వీన్ సెల్ కింద మనకి మారడానికి అవకాశం. కాబట్టి ఈ రాయల్ జెల్లీ కూడా కమర్షియల్ వాల్యూ ఉంది. కేజీ ₹1,00,000 దాకా దీని కాస్ట్ ఉంటుంది. ఇందులో వాటర్ ఉంటుంది, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. ఇది కనుక యూజ్ చేస్తే యాంటీ ఏజింగ్ ఎలిమెంట్ దీనికి కెమికల్ కింద అదే వాడుతున్నారు ఒక ఐటమ్ కింద. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఏజ్ కూడా కొంత తక్కువ రావడం, అదర్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మీరు నెట్లో కూడా దీని గురించి కూడా మీరు సెర్చ్ చేయొచ్చు. తర్వాత తేనెటీగల విషం, వినం. అయితే తేనెటీగలు కూడా ఏంటంటే వర్కర్స్ కి మాత్రమే దీనికి తేలకొండు అనేది ఉంటుంది, విషం అనేది ఉంటుంది, ముళ్ళు అనేది ఉంటుంది. అయితే క్వీన్ కూడా ఉంటుంది కాబట్టి అంత పవర్ఫుల్ గా ఉండదు. వర్కర్సే ఉంటాయి. డ్రోన్ కస్లా మనకి డ్రోన్కి అనేది మగదానికి అనేది తేలు స్టింగ్ అనేది ఉంది. అయితే కొన్ని రకాల ప్రాబ్లమ్స్కి, న్యూరలాజికల్ డిజార్డర్స్కి అండ్ స్కిన్ డిసీజెస్ కూడా ఈ తేనెటీగ విషయం వాడతారు, హోమియోపతిలో వాడుతున్నారు. అయితే తేనెటీగలు కూడా ప్రత్యేకంగా కొన్ని ఆర్థరైటిస్ లాంటి డిసీజెస్ కూడా కుట్టించుకుంటూ ఉంటారు. మోకాళ్ళ దగ్గర వాటి దగ్గర కూడా ఒక బీ థెరపీ అనేది ఉంది. దాన్ని కుట్టించి చాలా ఆర్థరైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా మనము రెక్టిఫై చేస్తున్నారు. ఇదొకటి. ఓకే, ఇవన్నీ కూడా తేనెటీగల గురించి కొన్ని విషయాలు. అయితే నెక్స్ట్ అసలు హనీ బీస్ రకాలు ఏమున్నాయి, ఏ రకాలు ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి తేనెటీగలు, అసలు మనం దేన్ని పెంచవచ్చు, దేన్ని పెంచలేము అనేది కూడా మనము తెలుసుకోవాలి. ఇందులో ముఖ్యంగా మనము రాక్ బీ అనేది ఉంది. రాక్ బీ ఒకటి ఉంది, లిటిల్ బీ ఎఫిస్ ఫ్లోరియా అనే ఉంది, ఇండియన్ బీ ఎపిస్ సెరానా బీ అంటారు. అంటే దానికి పుట్ట తేనె అంటారు.
తొర్ర తేనె అంటూ ఉంటారు. తర్వాత యూరోపియన్ బీ ఆర్ ఇటాలియన్ బీ ఎపిస్ మెల్లిఫెరా అంటారు. ఇదేం చేస్తారు, మన బాక్సుల్లో పెంచుతున్నంతా కూడా ఎపిస్ మెల్లిఫెరా. పెద్ద పెద్ద సైజ్ బాక్సుల్లో పెంచేది ఎపిస్ మెల్లిఫెరా, చిన్న సైజ్ బాక్సుల్లో పెంచేది మనం ఎపిస్ సెరానా ఇండికా, 2 రకాలు. తర్వాత డామర్ బీ ఆర్ స్టింగ్లెస్ బీ అని టెట్రాగోన్లో ఇరిడిపెన్నిస్ అనేది కూడా ఉంది. ఈ స్టింగ్లెస్ బీ అనేది కుట్టదు, ఇది చాలా చిన్న సైజు ఈగల్లాగా ఉంటాయి. ఆ కేజీ తేనె 3000 కాస్ట్ ఉంటుంది. హైలీ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది చిన్న చిన్న ఫ్లవర్స్ లో కూడా దూరి తేనెని కలెక్ట్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా మెడిసినల్ ప్లాంట్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్న వాటిలో కూడా తేనెని తీసుకొస్తుంది. హైలీ మెడిసినల్ వాల్యూ ఉంది. దీనికి కేజీ 3000 ఉంది. కేరళలో ఎక్కువగా పెంచుతున్నారు. ఇది ఇంట్లో కూడా బాల్కనీలో కూడా పెంచవచ్చు. మన ఇంటి గార్డెన్స్ లోను, టెర్రస్ గార్డెన్ లో కూడా మన కొంతమంది భీమవరం ఏరియాలో కూడా ఇప్పుడు మన దగ్గర కూడా పెంచుతున్నారు. పోల్నెట్స్ కింద కూడా దీన్ని ఉపయోగించవచ్చు. అయితే ఇందులో వచ్చే హనీ కూడా చాలా వరకు మనకి దెబ్బలు వాటికి కూడా ఉపయోగిస్తుంది. దీన్ని ఫుడ్ కంటే ఎక్కువగా మెడిసిన్ కింద ఎక్కువ కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇది కూడా స్టింగ్లెస్ బీ ఉంది. ఇది కూడా మన ప్రాంతంలో అర్బన్ ప్రాంతాల్లో కూడా ఉంటుంది. అయితే మనం పూర్తిగా ఎవరు గమనించడానికి తెలియదు, కానీ కొన్ని ప్రాంతాల్లో ఈ జంగారెడ్డిగూడెం ఏరియా ఉంది, రాజమండ్రి ఏరియాలో ఎక్కడైతే కూడా అర్బన్ ఏరియాలో కూడా దీన్ని కూడా చూడవచ్చు. దీన్ని కూడా మనం చాలా ఈజీగా పెంచడానికి కూడా అవకాశం ఉంది. అదొకటి. అయితే ఇందులో రాక్ బీ అనేది మాత్రము ఎఫిస్ డార్సెట్ అని మనం పెంచలేం. పెద్ద పెద్ద సెల్ టవర్స్ కి, అపార్ట్మెంట్స్ లో పెద్ద పెద్ద కూడా పెడతా ఉంటాయి. అవి చాలా ఫెరోషియస్ గా ఉంటాయి. ఎక్కువ డిస్టర్బ్ చేసినా ఎక్కువ కొట్టడము, దానివల్ల చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎఫిస్ డార్సెట్ అని మనము పెంచలేము. తర్వాత లిటిల్ బీ అనేది ఏంటంటే ఎఫిస్ ఫ్లోరియా అంటారు. ఇది కూడా చిన్న చిన్న మన జామ చెట్లకి, ఇంట్లో ఉన్న మామిడి చెట్లకి, అలాగే వేప చెట్లకి చిన్న చిన్న తక్కువ హైట్ లో తక్కువ సైజు ఉన్న ఇది కూడా పెడతా ఉంటుంది. దీన్ని కూడా మనం పెంచలేము, ఎందుకంటే దాన్ని ఓన్లీ తేనె కలెక్ట్ చేసుకోవడమే కానీ పెంచలేము. ఎందుకు పెంచలేమంటే దాన్ని పెంచుదామని 2 బాక్స్లో పెట్టినా కానీ మైగ్రేట్ అయిపోతుంది. ఇమీడియట్ గా అవి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఆ బిహేవియర్ ఉంది కాబట్టి వాటిని మనం పెంచలేము. కాబట్టి తేనెటీగల్లో ఈ 2 రకాలని మనం పెంచలేము. వైల్డ్ అది తేనె తీసుకోవచ్చు. అయితే ఈ లిటిల్ బీ అనే దాన్ని విసనకర్ర తేనె అంటారు, కర్ర తేనె అంటారు, విసనకర్ర తేనె. దీనికి కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. చాలా తీపి ఎక్కువగా ఉంటుంది. దీన్ని కూడా మన అర్బన్ ఏరియాలో కూడా, ఈవెన్ మన టౌన్స్ లో కూడా చిన్న చెట్లకి వాటికి కూడా పెడతా ఉంటుంది. ఇది కూడా మంచి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. దీన్ని ఓన్లీ కలెక్షన్ మనం పెంచలేం, డొమెస్టికేట్ చేయలేం. అయితే ఈ ఎపిస్ సెరానాని, ఇటాలియన్ బీని, అలాగే స్టింగ్లెస్ బీ, ఈ మూడింటిని కూడా మనము డొమెస్టికేట్ చేయొచ్చు. బాక్సుల్లో మనము పెంచవచ్చు, కమర్షియల్ గా పెంచవచ్చు. నెక్స్ట్ తేనె, ఏ రకం తేనె నుంచి ఎంత హనీ వస్తుంది అనేది కూడా కొంత ఇన్ఫర్మేషన్ మనకు తెలుసుకుందాం. అందులో ఏంటంటే ఫస్ట్ ఎఫిస్ డార్సెట్ రాక్ బీ అంటారు. ఇది 36 కేజీల సంవత్సరానికి ఒక బీ హైవ్ నుంచి ఒక తేనె పడి 36 కేజీల వరకు వస్తుంది. అయితే దీన్ని మనం పెంచలేము. ఎత్తైన కొండల్లో ఉంటుంది, పెద్ద పెద్ద కొండల మీద, బిల్డింగ్ మీద, టవర్స్ మీద, వాటి మీద ఉంటుంది. దీన్ని ఏం చేస్తారంటే మామూలుగా ఈ ప్రొఫెషనల్ తీసే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే బీ హంటర్స్ ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకి రకరకాల కెమికల్స్ రాసుకుని రకరకాల పద్ధతిలో పొగలు పెట్టి వాటిని హనీ తీసుకొచ్చి మనకి మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. అదొకటి. ఎపిస్ సెరానా నుంచి 6 నుంచి 8 కేజీలు వస్తుంది. అయితే ఇందులో ప్రాబ్లం ఏంటంటే ఎపిస్ పుట్టతేనె అంటారు. చాలా క్వాలిటీ మంచి తేనె, చాలా మంచి క్వాలిటీ ఉంటుంది. అయితే ఇది కూడా తొందరగా ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ ఉందనుకోనే అవి కూడా వెళ్ళిపోతూ ఉంటాయి తొందరగా కూడా. అది మైగ్రేషన్ కూడా, ఇది కూడా పెద్ద ప్రాబ్లం. ఎఫిస్ ఫ్లోరియా, దీనికి చాలా తక్కువ హనీ వస్తుంది, కాకపోతే చాలా హనీ తీపిగా ఉంటుంది. ఎఫిస్ మెల్లిఫెరా, దీన్నే మనం పెంచుతున్నాం. ఇప్పుడు అంతా కమర్షియల్ గా పెంచేదంతా కూడా ఎఫిస్ మెల్లిఫెరా. నెక్స్ట్ టెట్రాగోన్లా, ఇది కూడా స్టింగ్లెస్ బీ అంటారు. ఇది కొంతమంది కేరళలో వాటిల్లో కూడా మనము దీన్ని రేర్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు రకాలు చూడండి ఎలా ఉంది. ఎపిస్ డార్సెట్ అంటే కొండ తేనెటీగలు అంటారు. కొండ తేనెటీగలు ఎత్తైన చెట్లకు ఉంటాయి, ఎత్తైన అపార్ట్మెంట్స్ లో ఉంటాయి. ఇదంతా కూడా సింగిల్ కూమ్ ఉంటుంది, ఒకటే తేనె పట్టు అంతా కూడా ఒకటే ఉంటుంది. ఇందులో అయితే ఉంటుంది మ్యాక్సిమం. ఇదంతా కూడా తేనె అంతా కూడా హనీ, ఇక్కడంతా కూడా తేనె కనిపిస్తుంది. ఇందులో 36 కేజీల వరకు వస్తుంది. అయితే ఒకటే సింగిల్ కూమ్ ఉంటుంది. ఆ కూమ్ స్ట్రక్చర్ బట్టి కూడా మనము ఏ రకం తేనెటీగ అనేది కూడా గుర్తుపెట్టుకోవచ్చు కూములో కూడా. అయితే ఇవి చాలా ఫెరోషియస్, చాలా కొట్టడం గట్టిగా కూడా కొడతాయి. కాబట్టి దీని జోలికి ఎవరు గప్పుగా వెళ్ళరు. ఓన్లీ ప్రొఫెషనల్స్ మాత్రమే దీన్ని పట్టుకొని కలెక్ట్ చేసి అమ్ముతూ ఉంటారు. దీన్ని పెంచడం కుదరదు. ఇవి చాలా పెద్ద సైజు కూడా మనకి ఇంతంత పెద్ద పెద్ద అట్లలాగా కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇండియన్ హనీబీ, ఎపిస్ సెరానా ఇండిగా. దీన్నే పుట్టల్లో ఉంటది, తొర్రల్లో ఉంటది, రాళ్ళ లోపల కూడా కనుక ఉంటది. ఇవన్నీ కూడా దీనికి మల్టిపుల్
ప్యారలల్ కూమ్స్ ఉంటాయి. మల్టిపుల్ అంటే ఒకటే కూము కాదు. ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ కూమ్స్ ఉన్నాయి. 1 2 3 4 5 అలాగా ఒకదాని పక్కన ఒకటి నెంబర్ ఆఫ్ కూమ్స్ ఉంటాయి. ఇవి దీన్ని అట్టలో. దీన్ని పుట్టతేనె అంటారు. పుట్టల్లో పెడుతుంది. చీకటి ఉండాలి. ఎక్కడ చీకటి ఉందో ఆ చీకటిలోనే పెడుతుంది. తొర్రల్లో కానీ, రాళ్ళ సందుల్లో కానీ, చెట్టు తొర్రల్లో కానీ వీటిల్లోనే పెట్టద్ది. మంచి క్వాలిటీ హనీ మాత్రం వస్తుంది. అయితే దీనిలో డ్రాబ్యాక్ ఏంటంటే ససెప్టబుల్ టు వ్యాక్స్ మాత్. ఒక రకమైన పురుగు అనేది ఈ అట్టలను తినేయడం వల్ల తొందరగా ఇది కూడా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. ఇది ఒకటి ప్రాబ్లము. తర్వాత మీకు వచ్చే స్పీకర్స్ ఇవన్నీ కూడా మీకు డిసీజ్ చెప్తారు. ఇది చూస్తే ఇది కూడా పుట్టతేనె ఇందులో తొర్ర తేనె ఇవి కూడా మీరు చూడొచ్చు. ఈ రకంగా బీస్ ఉంటాయి. మీరు బీస్ని చూసి కూడా అది ఏ రకమో ఏ జాతి కూడా చెప్పగలిగే స్టేజ్లో మనం ఉండాలి. నెక్స్ట్ డార్ఫ్ లిటిల్ బి ఎఫిస్ ఫ్లోరియా. చిన్న మీకు తొట్లు ఉంటాయి. చిన్న పొదల్లో వాటిలో కనిపిస్తూ ఉంటుంది. హైట్ తక్కువ ఉన్న వాటిలో పెడతా ఉంటుంది. పెద్దగా కుట్టవి ఇవి, ఈజీగా కూడా తీసేయచ్చు. అయితే హనీ ఎక్కడ ఉంటుంది అంటే ఇందులో కేవలం ఈ పార్ట్ లోనే హనీ ఉంటుంది. పైన ఈ గుబ్బలాగా ఉంది కదా, ఈ పార్ట్ లో మాత్రమే హనీ ఉంటుంది. చాలా తక్కువ హనీ వస్తుంది. ఇదంతా కూడా హనీ ఉంటుంది. ఇవన్నీ కూడా పిల్లలు వాడి యొక్క ఎగ్స్ కానీ గ్రబ్స్ అన్ని ఉంటాయి. ఈ పై దాంట్లో మాత్రమే హనీ వస్తుంది. చాలా తక్కువ హనీ వస్తుంది. చూడండి ఇట్లా. ఇది కూడా సింగిల్ కూంబ్ అంటే ఒకటే కూంబ్ ఉంటుంది. ఈ పైన మాత్రమే హనీ ఉంటుంది. ఇక్కడ పైన మాత్రమే హనీ ఉంటుంది. ఇదంతా ఈ పైన మాత్రమే హనీ ఉంటుంది. ఇది కూడా సింగిల్ కూంబే. నెక్స్ట్ యూరోపియన్ బీ ఆర్ ఇటాలియన్ బీ ఎఫిస్ మెల్లిఫెరా అంటారు. ఇది కూడా ప్యారలల్ కూమ్స్ ఉంటాయి. ఇందాక మన ఇండియన్ బీలో ఒకదాని పక్కన ఒకటి కూమ్స్ అని చెప్పాం కదా, అంటే తేనె అట్టలు తేనె పట్టులు ఉంటాయి చూసారా, ఇలా కూడా నెంబర్ ఆఫ్ తేనె పట్టులు ఒకదాని పక్కన ఒకటి అతుక్కొని ఉంటాయి అనమాట. ఇందులో కూడా యూరోపియన్ బీలో కూడా ఉంటాయి. దీన్ని ఎక్కువ కూడా పెంచుతూ ఉంటారు. ఇది కూడా ఇది కూడా యూరోపియన్. నెక్స్ట్ చూడండి, ఇందులో క్వీన్ చాలా పెద్ద సైజు ఉంటుంది. ఒకటే క్వీన్ ఉంటుంది. తేనె పట్టు మొత్తానికి హార్మోనల్ కంట్రోల్ ఉంటుంది. ఒక్క తేనె ఏగ ఏం చేస్తుంటే మొత్తం కాలనీ అంతా కూడా తిరుగుతా అక్కడ ఉన్న వర్కర్స్ని కానీ అందులో ఉన్న డ్రోన్స్ అంటే మగవాటిని కానీ జస్ట్ ట్యాప్ చేస్తూ ఉంటుంది, టచ్ చేస్తూ ఉంటుంది. టచ్ చేసినప్పుడు అన్నీ కూడా దాని కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఎక్కడికి తేనె పట్టు విడిచి బయటికి వెళ్ళవాలి, అన్నీ కూడా దాని కంట్రోల్లో ఉంటాయి. అది హార్మోనల్ కంట్రోల్ అనేది ఈ ఇన్సెక్ట్స్లో ఉంది. దీన్ని హార్మోనల్ కంట్రోల్ అంటారు. తర్వాత ఒకే క్వీన్ ఉంటుంది. ఒక క్వీన్ కనుక చనిపోతే మళ్ళీ వర్కర్స్ ఇంకొక క్వీన్ డెవలప్ చేస్తాయి. 2 క్వీన్స్ అనేవి ఒక కాలనీలో ఉన్నాయి. ఇవన్నీ కూడా రకరకాల ట్రైనింగ్స్ వస్తూ ఉంటారు. కేవీకేకి వాళ్ళకి కూడా వచ్చే ట్రైనింగ్స్ కూడా ఇప్పుడు నేర్చుకుంటూ ఉంటారు. నెక్స్ట్ నెస్టింగ్ బిహేవియర్ అని చెప్పాను. తేనె పట్లు ఎలా ఉంటాయి? ఓపెన్ నెస్టింగ్ బీస్ అండ్ క్యావిటీ నెస్టింగ్ బీస్. అంటే ఓపెన్ గా ఎలాంటి చీకట్లో కాకుండా తొర్రల్లోనూ పుట్టల్లోనూ కాకుండా ఓపెన్ గా పెట్టాయి. అవేంటంటే మీకు రాక్ బీస్ చెప్పాను ఇందాక, ఎత్తైన చెట్ల మీద కానీ అపార్ట్మెంట్స్ మీద కానీ సెల్ టవర్స్ పెట్టాయి. అన్ని కూడా ఓపెన్ గా పెడతాయి. దానికి చీకటి కాదు, లైట్ కావాలి. ఈ లిటిల్ బీ అనే దానికి కూడా లైట్ కావాలి. అదే కనుక మన పుట్టతేనె ఇండియన్ బీ పుట్టతేనె కానీ అలాగే మనం పెట్టెల్లో పెంచుతున్న బాక్సుల్లో వాటికి, అలాగే స్టింగ్లెస్ బీ పుట్టని తేనెటీగలకు మాత్రం చీకటి కావాలి. కాబట్టి అవన్నీ కూడా చీకటిలోనే అవి నివసిస్తూ ఉంటాయి. వీటిల్ని మనం నాట్ డొమెస్టికేటెడ్, వీటిని పెంచలేము మనం. వీటిని మాత్రమే పెంచవచ్చు. ఓకే, వీటికి లైట్ కావాలి, వీటికి చీకటి కావాలి. గుర్తుపెట్టుకోండి. ఇది సింగిల్ కూంబు. ఇవన్నీ కూడా ఒకటే కూంబు ఉంటుంది, అంటే ఒకటే పట్టు ఉంటుంది. కానీ వీటికి అన్నీ కూడా మల్టిపుల్ కూమ్స్ ఆర్ ప్యారలల్ కూమ్స్ ఉంటాయి. అంటే ఒకదాని పక్కన ఒకటి తేనె పట్లు అట్టలు అనేది ఉంటాయి. ఓకే, ఇది పెద్ద సైడ్ లో పెడతా ఉంటది. డ్యామ్ సైట్ లో పెడతా ఉంటది. డ్యామ్స్ ఉన్న దగ్గర, పెద్ద రిజర్వాయర్ల దగ్గర, ఎత్తైన బిల్డింగ్స్ వాటి మీద పెడతా ఉంటది. ఇది మాత్రం చెట్టు తొర్రల్లో, పుట్టల్లో, రాళ్లలో వాటిల్లో పెడతా ఉంటుంది. కాబట్టి అది లొకేషన్ బట్టి, సైజుని బట్టి, ఆ కోంబు ఎలా సింగిల్ ఉందా ప్యారల్ గా ఉందా దాన్ని బట్టి మీరు ఈజీగా ఏ స్పీషీస్ అనేది ఈజీగా చెప్పచ్చు. ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా మేము చూపించవచ్చు. ఇవన్నీ కూడా మల్టిపుల్ కోమ్స్ చూడండి. అంటే ఒకదాని పక్కన ఒకటి నెంబర్ ఆఫ్ ఆటలు ఉన్నాయి. ఒకదాని పక్కన అయితే స్టింగ్లెస్ బీ అని ఇంకోటి ఉంది. కొట్టని తేనెటీగలు. ఈ కొట్టని తేనెటీగలు అనేవి ఏంటంటే చాలా చిన్న సైజు ఉంటాయి. అవేంటంటే దీనిలాగా బ్యాక్స్ గా మైనం తోటి అట్లేం ఉండవు. అవి ఏం చేస్తూ ఉంటాయంటే వాడి యొక్క రెసిన్ పాట్స్ చిన్న కొండల్లాగా, అంటే రౌండ్ బాల్స్ లాగా ఉంటాయి. ఆ బాల్స్ లో మనము తేనెని కానీ కొన్ని వాటిలో పూలని నింపుతూ ఉంటాయి. ఇవి కూడా చాలా ప్రిమిటివ్. ఇవి కూడా అయితే హైలీ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. కేజీ 3000 ఉంటుంది. ఈ హనీ అనేది కేజీ 3000 ఉంటుంది.
ఇది కూడా కేరళలో చాలా ఎక్కువ మంది చేస్తున్నారు. దీన్ని పెంచడానికి కూడా రకరకాల కంటైనర్స్ కూడా డిజైన్ చేశారు. ఒక అట్ట మీకు మన బాక్సుల్లో పెంచొచ్చు, చెక్క పెట్టెల్లో పెంచొచ్చు. అంతేకాకుండా పీవీసీ పైప్స్ లో కూడా వీటిని పెంచి ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చు. మన అపార్ట్మెంట్స్ లోను, మన బాల్కనీలో కూడా, టెర్రస్ మీద కూడా హ్యాంగ్ చేసుకొని వీటిని హ్యాపీగా అందరూ పెంచొచ్చు. ఈవెన్ పిల్లలు, లేడీస్ ఎవరైనా కానీ పెంచొచ్చు. ఎలాంటి భయం లేకుండా కూడా ఈజీగా పెంచి మెడిసినల్ ప్రాపర్టీ కింద పెంచొచ్చు. అయితే ట్రైబల్ ఏరియాస్ లో వీటిని రకరకాల వాటిల్లో సొరకాయల్లో పెంచుతూ ఉంటారు, చెక్కల్లో, కర్ర దొంగల్లో వాటిలో కూడా పెంచుతూ ఉంటారు. బ్యాంబూస్ లో కూడా, వెదురు బొంగుల్లో కూడా పెంచుతూ ఉంటారు. అయితే మంచి పోలనేటర్స్ ఇవి చాలా వరకు ప్రతి ఫ్లవర్ ని విజిట్ చేసి ఎక్కువ కూడా మనం పోలనేషన్ బాగా ఉపయోగపడతా ఉంటాయి. దీన్ని మెలిపోనిక్ కల్చర్ అంటారు. అంటే ఇది ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ కీపింగ్ స్టింగ్లెస్ బీన్ ఏమంటారంటే మెలిపోనిక్ కల్చర్ అంటూ ఉంటారు. ఇవి కూడా చాలా చిన్న సైజు ఉంటాయి. కేరళలో కూడా దీన్ని బాగా ఎక్కువ కూడా ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఎవరైతే ఈ పెద్ద తేనెటీగలకు భయపడతా ఉంటారో అలాంటి వాళ్ళు ఇది ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అయితే ఒక విషయము, తేనెటీగలను చాలా ఈజీగా వితౌట్ గ్లోవ్స్ కూడా హ్యాండిల్ కూడా చేయొచ్చు. జనరల్ గా భయపడతా ఉంటారు. స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఏంటంటే పైన మీ వేలు ముఖానికి మాస్క్, చేతికి గ్లౌస్ అవి పెట్టుకొని స్మోక్ పెట్టి నేర్చుకోండి. తర్వాత మీరు వితౌట్ స్మోక్, వితౌట్ గ్లౌస్, వితౌట్ పైన ఏప్రాన్ లేకుండా కూడా మనము ఈజీగా బేర్ హ్యాండ్స్ తో కూడా హనీ బీస్ ని మనము హ్యాండిల్ చేయొచ్చు. ఎందుకంటే మనం చేస్తూ ఉండే కొద్దీ అవి కూడా మనకు కూడా ఫ్రెండ్స్ లాగా మారుతూ ఉంటాయి, మనల్ని గుర్తిస్తాయి. కాబట్టి అవి మీరు ఈజీగా దానికి నొప్పి కలగకుండా మీరు ప్రవర్తిస్తే, ఎలాంటి తర్వాత కొన్ని రకాల షాంపూలు కానీ, తర్వాత బాడీ స్ప్రేస్, వాటికి ఇరిటేటింగ్ కెమికల్స్ కానీ కొట్టకుండా ఉంటే అవి కూడా మనల్ని కొట్టకుండా ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడా కొన్ని రకాల స్టింగ్లెస్ బీస్. అది చాలా తక్కువ హనీ వస్తుంది. స్టింగ్లెస్ బీ నుంచి వచ్చేది చాలా తక్కువ, సుపీరియర్ క్వాలిటీ ఉంటుంది. ఆయుర్వేదిక్ టెక్స్ట్ లో కానీ, అదర్ మెడికల్ జర్నల్స్ లో కూడా వీటిని సుపీరియర్ హనీ కింద దీన్ని మనం ట్రీట్ చేశారనమాట. ఓకే, ఇది కూడా రకరకాల ఫ్లవర్స్ నుంచి, బనానా, గువా, పపాయ, రకరకాల ఫ్లవర్స్ నుంచి కూడా ఈ హనీ కలెక్ట్ చేస్తూ ఉంటాయి. అయితే ఇదొకటి. ఈ తేనె కూడా కలర్ మనం చూసినట్లయితే రకరకాల కలర్స్ లో ఈ తేనె టేస్ట్ ఎలా ఉంటుందంటే మామూలు తేనెలాగా ఉంటుంది. మామూలు తేనె అయితే మంచి స్వీట్ గా, ఎక్కువ స్వీట్ గా ఉంటుంది. అయితే ఇది ఎక్కువ స్వీట్ గా ఉండదు, కొంచెం లైట్ గా పుల్లగా ఒగరగా ఉంటుంది. ఇది తేనె కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, కొంచెం పులుపుగా ఉంటుంది. అయితే మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి దీన్ని ఎక్కువ కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇంకా ఎక్స్ట్రా లైట్ యాంబర్ కలర్, లైట్ యాంబర్ ఇలాంటి కలర్స్, డిఫరెంట్ కలర్స్ లో కూడా మనకి హనీ వస్తే పల్చగా ఉంటుంది. హనీ అనేది కొంచెం పల్చగా ఉంటుంది. ఇవి చాలా చిన్న సైజు. ఈ సైజు చూడండి, ఇది స్టింగ్లెస్ బీ, చాలా చిన్న సైజు. తర్వాత దీనికి ఎంట్రన్స్ హోల్ దగ్గర కూడా ఈ తేనెటీగలు, ఇవి స్టింగ్లెస్ బీస్ గాడ్స్ అనమాట. ఇవన్నీ కూడా గాడ్లు కాపలా కాస్తూ ఉంటాయి. బయట వేరే స్టింగ్లెస్ బీ ఏదైనా వచ్చిందంటే వాటిని నిర్దాక్షిణ్యంగా బయటకి తరిమేస్తాయి, బయటకి తోసేస్తాయి ఈ హోల్లో. ఇది ఎంట్రన్స్ హోల్ కాబట్టి ఎప్పుడు కూడా గాడ్స్ కాపలా కాస్తూ ఉంటాయి. ఓన్లీ వాటిలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే లోపలికి బయటికి అలౌ చేస్తూ ఉంటాయి. మిగతా ఏదైనా బయటది ఏదైనా పురుగు కానీ, వేరేది కానీ, లేదంటే వేరే బాక్స్ లో ఉన్న అనేవి వచ్చినా కానీ వాటిని బయటకి తరిమేస్తాయి. ఇవన్నీ కూడా ఇట్లా ఉంటుంది. దాని స్ట్రక్చర్ చూస్తే దీని డిఫరెంట్ గా ఉంటుంది స్టింగ్లెస్ బీ అనేది. ఇందులో ఈ ఎగ్స్ ఉంటాయి, ఎగ్స్ నుంచి గ్రబ్స్ వస్తూ ఉంటాయి. అయితే ఇదంతా కూడా పోలెన్, దీని నుంచి పోలెన్ లో కొన్ని వాటిలో పోలెన్ ఉన్నాయి, ఇట్లా ఉంటాయి. ఇది హనీ పాట్స్ ఇట్లా ఉంటాయి. ఇదంతా రెసిన్, ప్లాంట్స్ నుంచి కొన్ని రకాల జిగురు పదార్థాన్ని కలెక్ట్ చేస్తూ ఉంటాయి. అది కలెక్ట్ చేసి ఆ జిగురుతోటి ఆ బాక్స్ లోపల మొత్తం అంతా కూడా సీల్ చేస్తాయి. సీల్ చేసి ఎక్కడ ఏ చీమలు కానీ, పురుగులు కానీ ఏమి రాకుండా మొత్తం వాటి యొక్క ఇంటి మొత్తాన్ని సీల్ చేసి పడేస్తాయి. లోపల ఓన్లీ ఒక ఎంట్రన్స్ హోల్ ఒకటే ఉంటుంది. ఆ ఎంట్రన్స్ హోల్ దగ్గర కూడా కొన్ని గార్డ్ బీస్ ఉంటాయి, ఎప్పుడు కాపలా కాస్తాం. ఇవన్నీ కూడా గ్రబ్స్. ఇందులో రకరకాల ఎగ్స్ పెడతా ఉంటాయి. ఎగ్స్ నుంచి కొన్ని కూడా మనకి పురుగులు వస్తూ ఉంటాయి. చూడండి, ఇదంతా కూడా హనీ పాట్స్. ఇవన్నీ కూడా మనకు కనిపిస్తుందంతా కూడా తేనె ఉంటుంది. ఇంటి నిండా కూడా తేనె ఉంటుంది. ఇది అయితే కొన్ని కొండల్లో పెంచుతూ ఉంటారు ట్రైబల్ ఏరియాలో. అరకు వ్యాలీలో చూడండి, ప్రతి ఇంటి ముందు కొండ ఏలాడుతూ ఉంటుంది, సొరకాయ ఏలాడుతూ ఉంటుంది. ఏదైనా దెబ్బ తగిలిన కానీ టక్కన అందులోంచి తీసి మీకు రాసుకుంటూ ఉంటారు. ఏదైనా ఆరోగ్యం బాగపోతే, జ్వరం వచ్చినా కానీ వెంటనే వాటిని వాడుతూ ఉంటారు. వుడెన్ లాక్స్ ఇంటి ముందు కడతారు ట్రైబల్ ఏరియాలో. ఆ లాక్స్ లో కనుక ఓపెన్ చేస్తే అందులో మీకు స్టింగ్లెస్ బీ ఉంటుంది. దీని నుంచి కొంచెం హనీ కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇది కూడా బాక్సుల్లో కూడా మనం ఇలా చిన్న బాక్స్, మనం చెప్పులు పెట్టే బాక్సులు ఉంటాయి చూసారు, అలాంటి చెక్క బాక్సులు, ఆ సైజులో ఉన్న చెక్క బాక్సుల్లో కూడా ఇట్లా ఈజీగా పెంచవచ్చు. మన ఇంటి ముందు కూడా అలాంటి తీసుకోవచ్చు, అపార్ట్మెంట్ ముందు కూడా అలాంటి చేయొచ్చు. ఈ సొరకాయల్లో, కొబ్బరికాయల్లో కూడా పెంచవచ్చు. ఇట్లాగా చిన్న
కుండల్లో కూడా పెంచవచ్చు, ప్లాస్టిక్ డబ్బాల్లో పెంచవచ్చు, వీటిని స్టింగ్లెస్ గిన్నెలో కూడా పెంచుకోవచ్చు. ఇవ్వండి సొరకాయల్లో పెంచుతా ఉన్నారు. ఈ సొరకాయ చిన్న హోల్ పెట్టి కట్ చేసి అందులో పెట్టి మూసేస్తారు. ఇలాంటి బాక్సుల్లో కూడా పెంచవచ్చు. ఇట్లా అయితే తేనెటీగల యొక్క జీవిత చక్రం చూడండి. ఎందుకంటే చాలా మంది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కాదు, తేనెటీగల గురించి చాలా మంది వాళ్ళకి తెలియదు కాబట్టి వీటి యొక్క లైఫ్ సైకిల్ జీవిత చక్రం అనేది ఎట్లా ఉంటుంది అనేది చూస్తే తేనెటీగల్లో మనకి 4 దశలు ఉంటాయి. ఒకటి గుడ్డు దశ, లార్వా దశ, ప్యూపా దశ మరియు ఎడల్ట్ తేనెటీగ ఉంటుంది. అంటే మనకి ఎడల్ట్ అయితే ఈ లెగ్స్ డిఫరెంట్ సెల్స్ లో పెడతా ఉంటది. ఈ క్వీన్ ఏం చేస్తుంది అంటే ఒకటే క్వీన్ ఉంటది, ఎగ్స్ అలా పెట్టుకుంటా పోతుంది. రోజుకి 2000 ఎగ్స్ వరకు కూడా అలా పెట్టుకుంటూ ఒక ఎగ్స్ పెట్టుకుంటూ వెళ్తా ఉంటుంది. అయితే 3 రోజుల తర్వాత ఎగ్స్ నుంచి మనం హ్యాచ్ అవ్వడము, అందులో చిన్న పురుగులు బయటికి రావడము, దాన్ని లార్వా అంటారు. లార్వా దాన్ని వర్కర్ బీస్ ఏం చేస్తా ఉంటాయంటే వర్కర్ బీస్ ఈ అప్పుడే గుడ్లోంచి వచ్చిన వాటికి రాయల్ జెల్లీని అలాగే కొంత హనీ పోలని కలిపి తినిపిస్తా ఉంటాయి. తర్వాత 4-5 సార్లు ఇవి స్కిన్ ఊడిపోయిన తర్వాత ఎడల్ట్ కింద మనకి వస్తుంది. ఎడల్ట్ అంటే అది ఎడల్ట్ కింద మారిపోతాం అన్నమాట. అదొకటి. తర్వాత 9 రోజులకి ఏం చేస్తుందంటే లార్వా చుట్టూరు కూడా ఒకటి కోశంలాగా తయారు చేసుకొని కకోన్ తయారు చేసుకొని అందులోంచి మనము కకోన్ కింద డెవలప్ అవుతాం. ఇలాగా ఉంటాయి. ఇందులో చూస్తే మన తేనెటీగల్లో 3 రకాలు. రాణి ఈగ, రాణి, మగది, అట్లాగే వర్కర్ అంటారు. డ్రోన్ ఇది మగది, ఇది వర్కర్స్. ఈ వర్కర్ కూడా ఫిమేలే, ఇది కూడా పార్షియల్లీ డెవలప్డ్ ఫీమేల్ అనమాట. అయితే డ్యూరేషన్ ఆఫ్ లైఫ్ సైకిల్ ఆఫ్ డిఫరెంట్ క్యాస్ట్ ఆఫ్ హనీ బీ కనుక చూస్తే క్వీను, వర్కరు, డ్రోన్స్, క్వీను, వర్కరు, డ్రోన్స్ ఉంటాయి మనకి. అదే కనుక మనకి ఏ తేనెటీగలన్నా పుట్ట తేనెటీగలు కానీ అలాగే ఏ తేనెటీగలు కనుక చూస్తే గుడ్డు దశ 3 రోజులు ఉంటుంది. అంటే గుడ్డు పెట్టిన తర్వాత 3 రోజుల్లో పగిలి అందులోంచి లార్వా వస్తాయి. లార్వాలో 5 రోజులు 5 to 7 డేస్ ఉంటాయి. అంటే 5 నుంచి 7 రోజుల తర్వాత మళ్ళీ ప్యూపాకి మారిపోద్ది. ప్యూపాలో ఒక 7 నుంచి 14 డేస్ లోపల. అదే క్వీన్ అయితే 7 డేస్ లో మనకి తొందరగా ప్యూపేషన్కి వెళ్ళిపోద్ది. అదే వర్కర్ అయితే 11 నుంచి 14 రోజులు, అలాగే డ్రోన్ అయితే 14 రోజులు ఆ స్టేజ్ లో గర్భ స్టేజ్ లో ఉన్న తర్వాత ప్యూపల్ స్టేజ్ లోకి వెళ్ళిపోతా ఉంటుంది అనమాట. దాని నుంచి ప్యూపేషన్కి ప్యూపల్ స్టేజ్ లో ఉంటుంది టోటల్ లైఫ్ సైకిల్ ఇంత టోటల్ గా 16-21 డేస్ అలా ఉంటుంది. మనకి డ్రోన్ అయితే ఇంచుమించు ఒక 3 months వరకు బతుకుతూ ఉంటుంది. అట్లాగే వర్కర్ అయితే 5 to 7 weeks అట్లాగా బతుకుతూ ఉంటుంది. క్వీన్ అయితే 2 to 3 years కూడా బతికే అవకాశం ఉంది. మీరు కనుక చూస్తే ఇట్లాగా సెల్స్ లో ఇవన్నీ కూడా ఎగ్స్, తేనెటీగ యొక్క గుడ్లు ఇట్లాగా అతికిస్తూ ఉంటది. ఈ గుడ్ల నుంచి వచ్చిన తర్వాత పిల్లలు బయటికి పొదిగిన పిల్లలు, ఇది రాయల్ జెల్లీ, రాయల్ జెల్లీ తోటి వాటితోటి తినిపిస్తూ ఉంటారు. ఇంకా ప్రిపరేషన్కి వెళ్ళినప్పుడు ఇలాగా ఉంటాయి, మధ్యలో సెల్ ఉంటుంది. ఇలాగా అన్నీ కూడా ప్రిపరేషన్కి వెళ్ళిపోతాయి. ప్రిపరేషన్ నుంచి మళ్ళీ వాడి యొక్క ఎడల్ట్స్ బయటకు వస్తూ ఉంటాయి. బయటకు వచ్చిన తర్వాత రకరకాల పనులు కూడా చేస్తూ ఉంటాయి. రకరకాల అంటే ముందు ఫస్ట్ అట్లో తేనెటీగల నుంచి మనం నేర్చుకోవాల్సింది, అందులో కూడా మనకి హార్డ్ వర్క్ ఒకటి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ ఒకటి. అన్ని పనులు కూడా ముందు వర్కర్స్ బయటకు వచ్చిన తర్వాత మొదట కొన్ని రోజులు ఏం చేస్తాయంటే క్లీన్ చేస్తూ ఉంటాయి. ఆ సెల్స్ అన్ని కూడా క్లీన్ చేయడము, తర్వాత ఆ వ్యాక్స్ ఎక్కడెక్కడ ఊడిపోతే దానికి వ్యాక్స్ పెట్టడం, తర్వాత కొంత అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత స్కౌట్ గా బయటకు వెళ్ళి ఎక్కడెక్కడ ఫుడ్ ఉందో ఎతకడము, తర్వాత ఎదిగిన తర్వాత ఆ ఫుడ్ ని తీసుకురావడం, ఆ ఫుడ్ ని తీసుకొచ్చి మళ్ళీ కలెక్ట్ చేయడం, హనీ కానీ పోలని కానీ కలెక్ట్ చేయడం, ఇలాగా రకరకాల పనులు రకరకాల దశలో అవన్నీ కూడా చేస్తూ ఉంటాయి. చాలా ఆర్గనైజ్డ్ గా ఉంటాయి. తేనెటీగల నుంచి కూడా చాలా నేర్చుకోవాల్సిన విషయం ఉంది. అయితే కొన్ని రకాల కమ్యూనికేషన్ వాటిలో మధ్యలో కొన్ని కెమికల్ కమ్యూనికేషన్ ఉంటుంది. అలాగే త్రూ డాన్సెస్ కొన్ని రకాల డాన్సులు కూడా చేసి, కొన్ని రౌండ్ డాన్సులు కానీ అలాగే వ్యాగిల్ డాన్స్ అంటే ఒక 8 షేప్ లో డాన్స్. సపోజ్ ఫుడ్ దగ్గరలో ఉందనుకోండి, రౌండ్ డాన్సులు చేస్తే. అలా కాకుండా ఫుడ్ కొంచెం దూరంలో ఎక్కడో మొక్కలు బాగా తేనె వచ్చే మొక్కలు దూరంగా ఉన్నాయనుకోండి, వ్యాగిల్ డాన్స్ అంటే ఒక రకమైన డాన్స్ ని ఆ కాలనీలో చేసి పక్కవాడికి కమ్యూనికేట్ చేసి ఆ పక్కవాడికి కూడా చెప్తా ఉంటాయి అనమాట. అంతా ఇందులో ఒక టెక్నాలజీ మనకి హనీ బీస్ లో కూడా ఉంది. ఇలా చేసినందుకు కూడా ఒక సైంటిస్ట్ కూడా నోబెల్ ప్రైజ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా బయటికి జస్ట్ ఎమర్జ్ అవుతున్నాయి. చూస్తే తర్వాత క్వీన్, అసలు క్వీన్ ఎలా ఉంటుంది అని కనుక చూస్తే, ఈ క్వీన్ అనేది సెక్సువల్లీ డెవలప్డ్ ఫీమేల్ అండ్ లార్జెస్ట్ బీ ఇన్ ది కాలనీ. బ్యాగ్స్ పెద్ద సైజు ఉంటుంది అనమాట. ఇది సెక్సువల్లీ ఫుల్లీ డెవలప్డ్, అన్ని రకాలుగా డెవలప్ అయింది, ఒకటే ఉంది. సుమారు 2000 వరకు గుడ్లు పెడతా ఉంటుంది. అయితే ఇది డ్రోన్ అండ్ తర్వాత ఒక్కసారి మేల్ తోటి
మేట్ అవుద్ది. ఒక్కసారి ఎయిర్‌లో అన్నీ కూడా బయటికెళ్తాయి. క్వీన్ బయటికెళ్తది. అలాగే డ్రోన్స్ కూడా బయటకొచ్చి బీ బాక్స్ బయటకొస్తాయి. బయటకొచ్చి గాలిలో మేటింగ్ జరుగుద్ది. మేటింగ్ జరిగిన తర్వాత మేల్ అనేది చనిపోతది. ఈ క్వీన్ అనేది లోపలికొస్తది. లోపలికొచ్చిన తర్వాత క్వీన్‌కి స్పెర్మ్ థీక అని ఉంటది. ఒక శాఖ లైక్ స్ట్రక్చర్ ఉంటది. ఆ శాఖ లైక్ స్ట్రక్చర్‌లో ఆ మేల్ యొక్క స్పెర్మ్‌ని అది ప్రిజర్వ్ చేసుకుంటది. అవసరమైనప్పుడు ఆ స్పెర్మ్‌ని వాడుకుంటా ఉంటది. అందులో అవసరమైనప్పుడు ఆ ఫెర్టిలైజ్డ్ ఎగ్సా, అన్‌ఫర్టిలైజ్డ్ ఎగ్సా అవి పెట్టాలనేది కూడా డిసైడ్ చేస్తది. ఎట్లా అంటే సపోజ్ స్పెర్మ్ సెల్స్ తోటి ఈ ఎగ్ సెల్‌ని కలిపి గనక పెడితే ఫర్టిలైజ్డ్ ఎగ్ వస్తది. దాని నుంచి క్వీన్ రావచ్చు. లేదంటే వర్కర్ రావచ్చు. ఒకవేళ ఓన్లీ అన్‌ఫర్టిలైజ్డ్ ఎగ్ గనక పెడితే అందులో ఓన్లీ మేల్ వస్తా ఉంటది. ఇదంతా కూడా చాలా విచిత్రంగా మీకు తెలియని విషయాలు కూడా మనకి హనీబీస్‌లో ఉంటా ఉంటాయి. అంటే వాటి యొక్క ఆఫ్ స్ప్రింగ్స్‌ని కూడా రెగ్యులేట్ చేసుకునే కెపాసిటీ హనీబీస్‌కి ఉంది. అట్లాగా దీంట్లో కూడా మార్పులు చేర్పులు ఉంటాయి. ఒక కాలనీలో మేల్స్ తగ్గిపోయాయనుకోండి, కొన్ని మేల్స్‌ని డెవలప్ చేస్తాం. మేల్‌కి సంబంధించిన ఎగ్స్ పెడతా ఉంటాం సెల్‌లో. సపోజ్ వర్కర్స్ తక్కువగా ఉన్నాయనుకోండి, వర్కర్‌కి సంబంధించిన ఎగ్స్ పెడతాం. ఇట్లాగా అది మార్చుకుంటా కూడా ఉంటాం. అయితే ఇందులో ఫర్టిలైజ్డ్ ఎగ్స్ నుంచి కూడా వర్కర్స్ అండ్ సెక్సువల్ ఫీమేల్స్ పొటెన్షియల్ క్వీన్స్ వస్తాయి. అది అన్‌ఫర్టిలైజ్డ్ ఎగ్స్ నుంచి మనకి డ్రోన్స్ వస్తా ఉంటాయి ఇందులో నుంచి కూడా. అయితే నెక్స్ట్ ఇదొకటి క్వీన్ సెల్. ఇది గనక చూస్తే వర్కర్స్ ఒక సపోజ్ ఏదైనా క్వీన్ పాపులేషన్ బాగా పెరిగిపోయింది. మనకి మనకి తేనె పట్టులో బాగా పాపులేషన్ బాగా పెరిగిపోయినప్పుడు ఇంకా క్వీన్ సెల్స్‌ని ఏం చేస్తాయంటే వర్కర్స్ ఏం చేస్తారు క్వీన్ సెల్స్ కూడా తయారు చేస్తాయి. అంటే 2, 3 క్వీన్ సెల్స్‌ని తయారు చేస్తాం. ఆ క్వీన్ సెల్ అనేది ఇట్లా తయారు చేస్తా ఉంటది. ఆ క్వీన్ సెల్‌తో తయారు చేసినప్పుడు ఆ క్వీన్ సెల్‌లో ఈ ఇందులో గనక క్వీన్ ఒక ఎగ్ పెట్టినట్లయితే ఆ వర్కర్స్ అన్నీ కూడా ఏం చేస్తాయంటే దానికి ఎక్కువ రాయల్ జెల్లీ పెట్టి దాన్ని క్వీన్‌గా డెవలప్ చేస్తాయి. ఆ క్వీన్స్ 1, 2 డెవలప్ అయిన తర్వాత కొంత వర్కర్స్, డ్రోన్స్ ఒక క్వీన్ కలిపి సెపరేట్‌గా అది మైగ్రేట్ అయిపోతాయి. వేరే కాలనీ పెట్టుకుంటా ఉంటాయి. దాన్ని స్వార్మింగ్ అంటారు. పాపులేషన్ బాగా పెరిగిపోయింది అనుకోండి. మనకి వేరే కాపురం పెట్టినట్లాగే అలాగే మనకి పాపులేషన్ ఎక్కువ అయిన తర్వాత ఏం చేస్తాయంటే కొన్ని వర్కర్స్ తర్వాత డ్రోన్స్ ఒక క్వీన్ కలిపి వేరే పాపులేషన్ కింద వేరే కాలనీకి మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోతా ఉంటారు. ఇది. అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సింది క్వీన్ గ్రాఫ్టింగ్ టెక్నిక్ అని కూడా. వాట్ ఈస్ క్వీన్ గ్రాఫ్టింగ్ టెక్నిక్ అంటే మనము సపోజ్ కమర్షియల్‌గా కాలనీస్ నుంచి అసలు తేనెటీగల్లో ఆదాయం వచ్చే మార్గం ఏంటంటే కాలనీస్‌ని అమ్మడం. అంటే ఒక కాలనీ 6 మనకి ఫ్రేమ్స్ 4 ఫ్రేమ్‌లో, 5 ఫ్రేమ్‌లో అలాగే 6 ఫ్రేమ్‌లో అమ్ముతా ఉంటారు. ఆ ఫ్రేమ్స్‌ని అంటే ఈగలు అమ్ముతా ఉంటారు. ఆ ఈగలు అమ్మాలంటే అందులో క్వీన్ ఉండాలి, వర్కర్స్ ఉండాలి, డ్రోన్ ఉండాలి. అయితే మన దగ్గర బాక్సులు ఉన్నాయి. తొందరగా క్వీన్స్‌ని డెవలప్ చేసామనుకోండి. క్వీన్స్‌ని కొన్ని వర్కర్స్, డ్రోన్స్ అమ్మేస్తే మనకి ఒక 2000 డబ్బులు వచ్చేస్తాయి. కాబట్టి అది కూడా ఒక రకమైన బిజినెస్ ఉంది. అంటే మీ కాలనీ ఎవరైనా హనీ బీ ఇండస్ట్రీ పెట్టాలి. మరి కాలనీస్ ఈగలు కావాలి కదా! ఈగలు కావాలంటే అప్పుడు ఇలాంటప్పుడు ఇలా ప్రొడ్యూస్ చేసి వాటిని కూడా మనకి అమ్ముతా ఉంటారు. అది కూడా ఒక రకమైన బిజినెస్. హనీ బీ కీపింగ్‌లో కూడా అది కూడా మనకు ఒక ఇన్‌కమ్ సోర్స్ కాబట్టి క్వీన్ గ్రాఫ్టింగ్ టెక్నిక్ అని ఉంది. క్వీన్ గ్రాఫ్టింగ్ టెక్నిక్ ఏం చేస్తారంటే ఎలాంటి క్వీన్ సెల్ పెడుతుందో ఇవన్నీ కూడా కడుతుందో అలాంటి క్వీన్ సెల్స్‌ని మనం ఆర్టిఫిషియల్‌గా తయారు చేసి పెడతారు. పెట్టి మనకి హనీబీ బాక్స్‌లో గనుక పెట్టినట్లయితే క్వీన్ ఏం చేస్తది? అది క్వీన్ సెల్ ఏమో అనుకోని చెప్పేసి ఆ క్వీన్ సెల్‌లో ఒక ఎగ్ పెడతా ఉంటది. ఆ ఎగ్ పెట్టిన వాటిని వర్కర్స్ రాయల్ జెల్లీ పెట్టి దాన్ని క్వీన్ కింద తయారు చేస్తాయి. క్వీన్ కింద తయారు చేసిన తర్వాత వచ్చిన తర్వాత ఆ క్వీన్‌ని తీసి సెపరేట్ చేసేసి వాళ్ళ వర్కర్స్, డ్రోన్స్‌తో కలిపి మనకి కాలనీ కింద అమ్ముతా ఉంటారు. ఇది కూడా ఒక రకమైన బిజినెస్ కూడా చేయొచ్చు. ఇది కూడా వర్కర్ అనేది ఎట్లా ఉంటది? దీనికి స్టింగ్ ఉంటది. ఒకసారి మనిషిని కుట్టిన తర్వాత స్టింగ్ లోపలికి బాడీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఈ తేనెటీగ అనేది చచ్చిపోతుంది. ఎందుకు చచ్చిపోద్ది అంటే దాంతో పాటు స్టింగ్‌తో పాటు మనకి డైజెస్టివ్ ట్రాక్ అనేది కూడా బయటకు రావడం వల్ల అదే హనీ బీ అనేది వర్కర్ బీ అనేది చనిపోవడం జరుగుతుంది. చనిపోయే ముందు కూడా ఆ కెమికల్ స్టింగ్‌తో పాటు కొన్ని ఫిరమోన్ కెమికల్స్‌ని కూడా రిలీజ్ చేస్తుంది గాలిలోకి. అంటే ఇంక నేను ఇలాగ నాకు శత్రువులు ఉన్నారు ఇక్కడ. ఎవరైనా వచ్చి రక్షించండి అన్నట్టు లేదంటే మీరు అలర్ట్ అవ్వండి అన్నట్టు కూడా ఒక ఫిరమోన్స్‌ని గాలిలోకి వదులుద్ది. ఆ గాలిలోకి వదలగానే మన బాడీ మీద స్టింగ్ ఉండగానే టకటక మిగతాయన్నీ కూడా వచ్చేసి మిగతాయన్నీ కూడా మన దగ్గరకు వచ్చి కొట్టడం మొదలుపెడతాయి. కాబట్టి
ఎప్పుడన్నా మనకి తేనెటీగ కుట్టిన వెంటనే ఇమీడియట్ గా పక్కనే ఉన్న మొక్క నుంచి ఏదైనా లీఫ్ కానీ జ్యూస్ కానీ జస్ట్ ఆకుని నలిపేసి కొంచెం పైన రాసేసి కనుక ఆ స్టింగ్ ని తీసేస్తే దూరంగా వెళ్తే మనకి చాలా వరకు పక్క నుంచి వచ్చి కుట్టే వాటి నుంచి తప్పించుకోవచ్చు. అంటే ఎందుకంటే ఎప్పుడు ఈ గ్రీన్ లీఫ్ తోటి మనం ఒకసారి రాసామో అప్పుడు ఆ కెమికల్ ఎఫెక్ట్ అనేది నలిఫై అయిపోద్ది కాబట్టి మనము తేనెటీగల నుంచి కూడా రక్షించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది కూడా ఒక టెక్నిక్. నెక్స్ట్ చూస్తే ఇందులో తేనెటీగలు వర్కర్స్, ఈ వర్కర్స్ ఏంటంటే స్మాలెస్ట్ బీస్ ఇన్ ది కాలనీ, చాలా చిన్న సైజు ఉంటాయి. వర్కర్ బీస్ ఇంపర్ఫెక్ట్లీ డెవలప్డ్ ఫిమేల్స్ అనేబుల్ టు రిప్రొడ్యూస్. ఇవి కూడా తర్వాత ఏంటంటే ఒక 50,000 నుంచి 60,000 వర్కర్స్ ఉంటాయి. తర్వాత ఏం చేస్తాయంటే తేనెను కలెక్ట్ చేస్తూ ఉంటాయి, అలాగే హనీని కూడా తయారు చేస్తూ ఉంటాయి, హనీని తయారు చేస్తాయి, ఫుడ్ స్టోరేజ్ చేస్తూ ఉంటాయి. ఇదొకటి. తర్వాత మొత్తం వర్కర్సే మొత్తం అన్ని పనులు కూడా చేసేది హనీబీ కాలనీలో వర్కర్సే చేస్తూ ఉంటాయి. క్లీనింగ్ చేయడం కానీ, తర్వాత అప్పుడే పుట్టిన పిల్లలకి లార్వేకి కూడా ఫీడ్ తినిపించడం కానీ, తర్వాత హనీ అండ్ పొలెన్ తినిపించడం కానీ, తర్వాత హనీ కలెక్ట్ చేయడం కానీ, హనీ సీల్ చేయడము. ఒకవేళ టెంపరేచర్ కనుక ఎక్కువ ఉంది అనుకోండి, కాలనీ టెంపరేచర్ ఎక్కువ ఉంది సమ్మర్ ఉన్నప్పుడు అప్పుడు అన్ని వర్కర్స్ అన్ని కూడా ఒకేసారి విసరడం మొదలు పెడతాయి. మొత్తం ఇసిరి దాని యొక్క టెంపరేచర్ని తగ్గిస్తాయి, ఆ కోంబు టెంపరేచర్ని తగ్గిస్తాయి. అది కూడా చేస్తాం అనమాట. అది తర్వాత ఇవి కూడా ఇంపార్టెంట్ వర్కర్స్ వల్ల మనకి మెయిన్ ఇది మన ఫుడ్ వచ్చేది. ఇవన్నీ కూడా వర్కర్ బీస్. తర్వాత చూడండి పొలెన్ బాస్కెట్ కూడా ఇందాక చెప్పాము ఆల్రెడీ. స్టింగ్ కూడా ఉంటుంది వర్కర్ బీస్ లో కూడా, మనకి స్టింగ్ ఉంటుంది ఇందులో వర్కర్స్ కి. అయితే క్వీన్ కూడా ఉంటుంది, కానీ స్టింగ్ ఏంటంటే 2-3 క్వీన్స్ ఉన్నప్పుడు దాన్ని చంపడానికి క్వీన్ స్టింగ్ వాడుతుంది. అయితే వర్కర్స్ లో మాత్రం పవర్ఫుల్ స్టింగ్ అనేది మనకి ఉంటుంది. ఇదొకటి. అయితే నెక్స్ట్ డ్యూటీస్ ఆఫ్ వర్కర్ హనీబీ. హనీబీస్ ఏ పనులు చేస్తాయి? డ్యూటీస్: పొలెన్ కలెక్ట్ చేస్తాయి, స్టోర్ చేస్తాయి పొలెన్ని, నర్సింగ్ అంటే చిన్నపిల్లలకి వాటి లోపల ఉన్న గ్రబ్స్కి పొలెన్ హనీ కలిపి పెడతాయి. ఇలా రకరకాల పనులు చేస్తూ ఉంటాయి. అయితే ఒక్కసారి మనకి బయటకు వచ్చిన తర్వాత, అడల్ట్ అయిన తర్వాత, మనకి ప్యూపల్ స్టేజ్ నుంచి సపోజ్ వర్కర్ బయటకు వచ్చింది, ప్యూప పగల కొట్టుకొని మనకి బయటకు వస్తే అది 3వ రోజు నుంచి ఏం చేస్తుంది అంటే ఫస్ట్ మనకి మెయింటైనింగ్ వ్యాక్స్ సెల్స్ ఉంది కదా, దాన్ని శానిటేషన్ అంటే క్లీనింగ్ అని చేస్తూ ఉంటాయి. ఆ ఫ్లోర్స్ కానీ అందులో చిన్న చిన్న వ్యాక్స్ ఉన్న పడ్డ వేస్ట్ కానీ ఇవన్నీ కూడా మొదటి 3వ రోజు నుంచి కూడా క్లీనింగ్ పని చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ నుంచి 4 నుంచి 6వ రోజు తర్వాత, 4 నుంచి అంటే అడల్ట్ అయిన తర్వాత 4 నుంచి 6 రోజుల తర్వాత ఏం చేస్తాయంటే వాళ్ళ లార్వేకి ఏం చేస్తే మిక్స్ హనీ పోలెన్ కలిపి తినిపిస్తూ ఉంటాయి. అవి కూడా అదొకటి. నెక్స్ట్ 7 నుంచి 11 రోజుల తర్వాత ఏంటంటే వ్యాక్స్ గ్లాండ్స్ డెవలప్ అవుతాయి. 7 నుంచి 11 రోజుల తర్వాత అప్పుడు రాయల్ జెల్లీ కూడా దాన్ని సెక్రెట్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటాయి. అప్పుడు యంగ్ లార్వేకి ఫీడ్ చేయడము, వ్యాక్సిన్ తీసుకొచ్చి వ్యాక్స్ తోటి తేనె పట్టు కట్టడము చేస్తూ ఉంటాయి. అదే 12 నుంచి 18 రోజుల తర్వాత ఏంటంటే కూడా అప్పుడు కూడా ఇవన్నీ వ్యాక్స్ నుంచి తయారు చేయడం, వ్యాక్స్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా తర్వాత 18 నుంచి 20 రోజులకి గార్డ్ డ్యూటీ చేస్తాయి. గార్డ్ డ్యూటీ అంటే అక్కడ ఉండవు శత్రువులు అన్న వస్తే అటాక్ చేయడము, ఇలాంటి గార్డు అదే తేనె పట్టులోనే ఉండి అంటిపెట్టుకుని దాన్ని ఏమైనా రాకుండా, శత్రువులు రాకుండా చూసుకోవడం చేస్తాం. తర్వాత 20 రోజులు తర్వాత ఏం చేస్తాయంటే దే టేక్ డ్యూటీ ఆఫ్ ఫీల్డ్. అంటే బయటకు వెళ్ళడం, నెక్టార్ తీసుకురావడము, పోలెన్ కలెక్ట్ చేయడము, వాటర్ కలెక్ట్ చేయడము, ఇవన్నీ పనులన్నీ కూడా మనం చేస్తాం. ఇవన్నీ కూడా డ్యూటీస్. ఈ విధంగా చూస్తే వర్కర్ బీస్ లో వ్యాక్స్ ప్లేట్స్ ఎలా ఉంటాయి చూడండి. వర్కర్ లో ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్, ఇది కుమ్ ఫౌండేషన్ షీట్ అన్నాం ఇందాక. అంటే ఈ వ్యాక్స్ ని మనం షీట్ కింద తయారు చేసి దీన్ని డైరెక్ట్ గా బాక్సుల్లో పెడితే దాని నుంచి తేనెటీగలు తయారు చేసుకుంటా ఉంటాయి. ఓకే, ఇది తేనెటీగ యొక్క విషయం, స్టింగ్ ఎలాగా ఉండాలి. నెక్స్ట్ డ్రోన్. తేనెటీగల డ్రోన్ అనేది ఏంటంటే మగది. ఇవన్నీ కూడా మగదే ఉంటాయి. దీనికి ఎలా గుర్తుపట్టవచ్చు అంటే ఇవి పుట్టవి, ముట్టుకున్న పుట్టవు, స్టౌట్ లావుగా ఉంటాయి, కొంచెం క్వీన్ కంటే కొంచెం సన్నగా ఉంటాయి, వర్కర్స్ కంటే కొంచెం లావు ఉంటాయి. స్టౌట్ మేల్స్. తర్వాత లార్జ్ ఐస్ ఉంటాయి, నో స్టింగ్ ఇందులో. తర్వాత ఎక్కుంటూ ఉండదు, కళ్ళు మాత్రం పెద్దగా, కళ్ళు చూడడానికి పెద్ద సైజు ఐస్ కనిపిస్తాయి. అవేమి కలెక్ట్ చేయవు, స్టోర్స్ నుంచి ఫుడ్ కలెక్ట్ చేయవు, హనీ కలెక్ట్ చేయవు, ఏం కలెక్ట్ చేయవు. ఓన్లీ వర్కర్స్ తెచ్చిపెట్టిన ఫుడ్ ని మాత్రమే తిని కూర్చుంటాయి అంతే. అవేమి పని అనేది ఏముండదు. ఓన్లీ మేల్స్ తో మేట్ అవడానికి మాత్రమే అవి పనిచేస్తాయి. ఇంకా అలాంటి వర్కర్ లాగా హనీ కలెక్ట్ చేయడం అలాంటివి ఏమీ చేయదు. ఓన్లీ ది సోల్ పర్పస్ ఇస్ టు మేట్ విత్ ది క్వీన్, అంతే. ఓన్లీ క్వీన్ తో మేట్ అవడానికి మాత్రమే పనిచేస్తాయి.
తర్వాత ఆఫ్టర్ మేటింగ్ అవి డ్రోన్ అనేది చనిపోవడం కూడా జరుగుతుంది. ఓకే, ఒకవేళ కాలనీస్ లో కనుక ఈ డ్రోన్స్ ఎక్కువైపోయాయి అనుకోండి, బాగా మనకి పాపులేషన్ మగ ఎక్కువైపోయాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తాయంటే మిగతా వర్కర్స్ ఏం చేస్తాయంటే వీటిని బయటకు కొన్ని వాటిని తరిమేస్తాయి, బయటికి కాలనీ నుంచి బయటికి తరిమేస్తాయి, ఎందుకంటే ఎక్స్ట్రా బర్డెన్ అని చెప్పేసి కొన్ని వాటిని బయటకి తరుగుతాయి అనమాట. ఓకే, తర్వాత ఈ ఒకటి ఈ తర్వాత వ్యాక్స్ గ్లాండ్స్ ఉండవు ఇందులో, సెంట్ గ్లాండ్స్ కూడా ఏమి ఉండవు ఇందులో కూడా, ఇందులో వ్యాక్స్ గ్లాండ్స్ అలాంటివి కూడా ఏమి ఉండవు. తర్వాత హనీబీ డాన్సెస్ అని చెప్పాను ఇందాక. హనీబీ డాన్సెస్ అంటే రౌండ్ డాన్స్. సపోజ్ దగ్గరగా ఫుడ్ సోర్స్ ఉందనుకోండి, రౌండ్గా డాన్స్ చేస్తూ ఉంటాయి. అదే కనుక మీకు దూరంగా ఉందనుకోండి, వ్యాగిల్ డాన్స్ చేస్తుంది. వ్యాగిల్ డాన్స్ అంటే ఏం లేదు, 8 షేప్లో డాన్స్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు ఈ ఫోటో చూడొచ్చు. అయితే ఈ వ్యాగిల్ డాన్స్ వల్ల మనకి ఎంత దూరంలో మనకి తేనె వచ్చే సోర్స్ ఉన్న ఫ్లవర్స్ ఉన్నాయి, ఎంత దూరంలో ఉంది, దానికి ఎంత ఎనర్జీ కావాలో కూడా అది కూడా చెప్తా ఉంటాయి. అవి ఒక 8 షేప్ సర్కిల్లో తిరుగుతూ ఉంటాయి. 8 షేప్ సర్కిల్లో స్లోగా తిరిగినాయి అనుకోండి, తిరిగితే అవి కూడా మనకి దూరంగా ఉంది సోర్స్ అనేది తెలుస్తుంది. ఒకవేళ 15 సెకండ్స్లో ఎక్కువ సార్లు తిరిగినాయి అనుకోండి, ఎక్కువ సార్లు తిరిగితే మనకు చాలా తొందరగా దగ్గరలోనే ఉన్నట్టు చెప్పొచ్చు అనమాట. ఇట్లాగా ఆ యొక్క డ్యాన్స్ షేప్లో, ఇది రౌండ్ డ్యాన్స్ అంటారు, ఇది వ్యాగిల్ డ్యాన్స్ అంటారు. ఇట్లాగా ఈ డ్యాన్స్ అనేవి కూడా హోమ్ మీద మనకు లోపల ఫ్రేమ్ మీద చేస్తూ ఉంటాయి. ఆ డ్యాన్స్ చేస్తున్నప్పుడు పక్క వర్కర్స్ కూడా వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. అబ్జర్వ్ చేసి వాటి యొక్క ఇచ్చిన సిగ్నల్స్ ప్రకారం అవి కూడా మూవ్ అయ్యి దూరంగా ఉంటే దూరంగా వెళ్ళడము, ఏ డైరెక్షన్లో సన్నకి ఏ డైరెక్షన్లో మనకి ఫ్లవర్స్ ఉన్నాయి అనేది కూడా అవి కమ్యూనికేట్ చేయగలవు. కాబట్టి ఆ డాన్స్ని అబ్జర్వ్ చేసుకుని అది కూడా మీరు తేనెటీగ బాక్సులు కనుక చూస్తే, బాక్సులు ఓపెన్ చేసినప్పుడు అందులో వర్కర్స్ కూడా డాన్సులు కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. లోపల మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఈ డాన్సెస్ కూడా మనము ఈ బాక్స్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇవి కూడా ఈ షేప్లో డాన్స్ చేస్తాం. ఈ షేప్లో 8 షేప్లో దూరంగా ఉందనుకోండి, ఈ వ్యాగిల్ డాన్స్ చేస్తాం. సన్ ఉంది, సన్ ఇక్కడే ఫుడ్ సోర్స్ ఉంది, ఈ ఫుడ్ సోర్స్కి ఈ యాంగిల్లో డాన్స్ చేస్తాం. ఈ సన్కి ఫ్లవర్స్కి ఈ డ్యాన్స్లో ఈ షేప్లో డ్యాన్స్ చేస్తూ ఉంటాం అట్లా. కాబట్టి ఈ డ్యాన్స్ డైరెక్షన్ కూడా ఈ డ్యాన్స్ వల్ల కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. ఇది కూడా డైరెక్షన్. దూరంగా ఉందంటే సపోజ్ డిస్టెన్స్ మనం అక్కడ బాక్స్ దగ్గర నుంచి ఆ పోలెను ఉన్న చెట్లు ఉన్న సోర్స్ దూరంగా ఉందనుకోండి, తక్కువ రన్స్ చేస్తుంది, తక్కువ సార్లు తిరుగుతూ ఉంటుంది దాని మీద ఆ 8 షేప్లో అనేది. అదే కనుక తక్కువ దూరంలో ఉందనుకోండి, మనకి దగ్గరలోనే ఫుడ్ ఉందనుకోండి, ఎక్కువ సార్లు ఆ 8 షేప్లో తిరుగుతాయి. అంటే 15 సెకండ్స్లో ఎక్కువ సార్లు తిరుగుతాం అనమాట. అట్లాగా ఆ టైం బట్టి కూడా మనం డైరెక్షన్ ఆఫ్ ది ఫుడ్ ఎంత దూరము ఎంత అది కూడా కరెక్ట్గా కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇందులో చాలా టెక్నిక్ ఉంది. ఈయన కార్ల్ వాన్ ఫ్రిష్, ఈయన ఆస్ట్రియన్ బై బర్త్. ఈయన కూడా డ్యాన్స్ లాంగ్వేజ్ 1944లో హనీబీస్లో డ్యాన్స్ లాంగ్వేజ్ కూడా స్టడీ చేశారు. దాన్ని చేయడం వల్ల ఐ గాట్ నోబెల్ ప్రైజ్. ఇందులో మనకి హనీబీస్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది, కార్ల్ వాన్ ఫ్రిష్కి వచ్చింది. బీ కమ్యూనికేషన్, ఈయన మోర్ దాన్ 30 ఇయర్స్ హనీబీస్ మీద రీసెర్చ్ చేసినందుకు, దాని మీద డాన్సెస్ వాటి మీద చేసినందుకు కూడా ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇవన్నీ కూడా ట్రైనింగ్స్ మనకి కేవీకేలో రకరకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. అందులో యాస్కి అండ్ అందులో ఆత్మ అండ్ రకరకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉంటారు. వీళ్ళ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా మనము గెయిన్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీకు ఎవరైనా ట్రైనింగ్ ఒకవేళ ఈ ట్రైనింగ్స్ అయిపోయిన తర్వాత మీకు ప్రాక్టికల్గా ట్రైనింగ్ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా నేర్చుకోవాలంటే మీకు దగ్గరలో ఎక్కడ కృషి విజ్ఞాన కేంద్రాస్ అని ఉంటాయి, ఐసీఆర్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, లేదా రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి. మీకు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ, మీకు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడన్నా కానీ అన్ని చోట్ల కూడా ఉన్నాయి. కాబట్టి మీ ప్లేస్ ఎక్కడో చెప్తే మీరు ఇన్ఫర్మేషన్ అది కూడా మీరు వాట్సాప్లో కూడా మీరు అడ్రస్లో కూడా క్లియర్గా ఇచ్చి ఎవరన్నా ఇంట్రెస్టెడ్ బాగా నేర్చుకుందాం. కొంతమంది ఏంటంటే ట్రైనింగ్లో కొంతమంది వరకు అకాడమిక్గా నేర్చుకుంటారు, సర్టిఫికేట్ వస్తారు. కొంతమంది అలా కాదు, మేము గ్యారంటీగా పెట్టాలి, ఇది హనీబీ పెట్టాలి అని నేర్చుకుంటూ ఉంటారు. కొంతమంది ఇంకా ఫ్యాషన్గా ఇంకా నేర్చుకోవాలని చూస్తారు. కొంతమంది లేడీస్ ఉంటారు, వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్గా ఇంటి దగ్గర చేయాలని కొంతమంది కూడా చూస్తూ ఉంటారు. కొంతమంది ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా చాలా మంది కూడా హనీబీస్ కూడా అడుగుతా ఉన్నారు. వాళ్ళు ఏదైనా ఫామ్ హౌస్ దగ్గర వాటిలో కూడా కొంతమంది స్టార్ట్ చేయడానికి కూడా ఈ టెక్నికల్గా అడుగుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఎవరైతే దగ్గరలో కృషి విజ్ఞాన కేంద్రాలు లాంటివి కనుక ఉంటే వాళ్ళంటి ఇన్ఫర్మేషన్ కానీ రీసెర్చ్ స్టేషన్ కనుక వాడే ఇన్ఫర్మేషన్ కానీ మేము తప్పకుండా ఇస్తాము. తర్వాత మీరు మా నెంబర్లతో కూడా కాంటాక్ట్ చేసి కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇవ్వచ్చు. అంతేకాకుండా మేము ఆంధ్ర తెలంగాణలో కూడా ఒక గ్రూప్ హనీబీస్ వాళ్ళకి అసోసియేషన్ లాగా ఒక గ్రూప్ ఒకటి క్రియేట్ చేయాలని మేము ప్లాన్ చేస్తున్నాము. బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణలో కూడా ఎవరైతే బీ కీపింగ్ స్టార్ట్ చేశారో, ఎందుకంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ నాలెడ్జ్
ఇలాగ అన్ని కూడా చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఒక తర్వాత ఏమైనా సబ్సిడీస్ కానీ కొన్ని రకరకాల ఫండింగ్ ఏజెన్సీస్ గురించి ఇన్ఫర్మేషన్ కానీ, అలాగే బీ బోర్డు, హనీ బీ బోర్డు, తర్వాత హార్టికల్చర్ బోర్డు, కేవీఐసి, అలాగే నవార్డు, రకరకాల సోర్సులు ఉన్నాయి. ఆ రకరకాల సోర్సుల నుంచి కూడా ఎవరన్నా బాగా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కూడా సబ్సిడీస్ కూడా తీసుకోవడానికి లార్జ్ స్కేల్లో కూడా ప్లాన్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక ఆంధ్ర, తెలంగాణ కానీ అదర్ స్టేట్ నుంచి కూడా కొంతమంది గ్రూప్గా ఫామ్ అయితే చాలా మంది ట్రైనీస్కి ఉపయోగం అని ఆలోచిస్తున్నాం. తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మీ నెంబర్లు ఇస్తే ఆ గ్రూప్లో కూడా ఒకటి మళ్ళీ యాడ్ చేస్తాం. మొత్తం అంతా కూడా ఒక ట్రైనింగ్ గ్రూప్స్ యాడ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. అయితే ఈ ట్రైనింగ్లో ఇంతే కాకుండా ఇంకా ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు కూడా మీ క్లాసులు తీసుకుంటారు. ఇంతే కాకుండా చాలా మంది 100 బాక్సులు 200 బాక్సులు ఉన్నవాళ్ళు ఇంకా మెయింటైన్ చేస్తున్న వాళ్ళు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు. మీకు తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ నెంబర్లు కూడా ఇస్తాము. అంతేకాకుండా ఎక్విప్మెంట్ వాళ్ళ నెంబర్లు కూడా మీరు తీసుకోవచ్చు. ఇంతేకాకుండా ఈ రీసెర్చ్ స్టేషన్లో ఎక్కడెక్కడ మీకు శాస్త్రవేత్తలు అందుబాటులో ఉన్నారు, ఇలా సైంటిస్టులు కూడా మీకు హనీబీ మీద ఇంట్రెస్ట్ ఉన్నారు, వాళ్ళు కూడా కొన్ని అడ్రస్లు కానీ కూడా మిగతా ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఇస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మా దగ్గర చేసే ట్రైనీస్ కూడా చాలా మంది పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, రెగ్యులర్గా వస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా హనీ. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇంకా హనీ తీసి కాకుండా కేవలం డైరెక్ట్గా రా హనీ అనేది సీల్డ్ హనీని కూడా బాక్స్ చేసి కూడా దాన్ని కూడా బాటిలింగ్ చేసి కూడా అమ్మడానికి కూడా కొంతమంది ప్లాన్ చేస్తున్నారు. మన తెలంగాణలో కూడా కొంతమంది ప్లాన్ చేయడానికి రెడీగా ఉన్నారు. అది కూడా అయితే ఇంకా డైరెక్ట్ కూడా ప్యాకింగ్ అనమాట. ఈ మధ్యన రకరకాల మీరు చూస్తే ఘాట్స్ అనేవి వస్తుంది. మీరు నెట్లోకి వెళ్తే రకరకాల హనీస్ వస్తుంది. మన వైల్డ్ హనీ అని రకరకాలు వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా హనీని న్యాచురల్గా ఫారెస్ట్ నుంచి కూడా కలెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఇన్నోవేటివ్గా కూడా చేసినట్లయితే హనీకి మంచి ఫ్యూచర్ ఉంది. హనీకి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అవన్నీ కూడా మంచి డిమాండ్ ఉంది. కాబట్టి ఎంటర్ప్రెన్యూర్గా ఎవరైనా డెవలప్ అవ్వాలంటే ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాం. ఓకేనండి, థ్యాంక్ యూ. నేను కొంతవరకు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చామనుకుంటున్నాను ఈ ఫస్ట్ క్లాస్లో. అయితే తప్పనిసరిగా ఈ ట్రైనీస్ అందరూ కూడా ఈ రెగ్యులర్గా క్లాసులు మిస్ అవ్వకుండా విని ప్రాక్టికల్గా ఈ క్లాసులన్నీ విన్న తర్వాత ఏదో కొంత ఇన్ఫర్మేషనే కాకుండా మీ దగ్గరలో ఉన్న కేవీ కేసును అలాగే రీసెర్చ్ స్టేషన్లకు కూడా విజిట్ చేసి మీరు ప్రాక్టికల్గా మీరే హ్యాండిల్ చేయొచ్చు. ఇందులో భయపడాల్సిన అవసరం లేదు. లేడీస్ చేయొచ్చు, చిన్నపిల్లలు కూడా హ్యాండిల్ చేయొచ్చు. దీనికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ ఫాలో అయితే మీరు ఈజీగా చేయడానికి అవకాశం ఉంది. అయితే ఈ స్టింగ్లెస్ బీ అనేది కూడా ఉంది కాబట్టి అది కూడా కొంత మీకు స్కోప్ ఉంది చేయడానికి. తర్వాత ఈ ఇదే కూడా మెల్లిఫెరా నుంచి అయితే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది కాబట్టి మెల్లిఫెరా పెట్టచ్చు. కొంతమంది సిరానాలు కూడా పెంచుతూ ఉంటారు. అయితే సిరానాల ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ మైగ్రేషన్, తొందరగా ఆ బాక్స్ నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటే దానివల్ల కూడా కొంత ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఎక్కువ కూడా మెల్లిఫెరా మీద డిపెండ్ అవుతున్నారు. ఇంకా అంతేకాకుండా ఇంకా ఏ క్రాప్స్ వేసుకోవాలి, ఆల్టర్నేట్ క్రాప్స్ ఏ వేసుకోవాలి, కంటిన్యూస్ క్రాప్స్ ఏ క్రాప్స్ వేసుకుంటే మనం బీ ఇండస్ట్రీ ఉంటుంది, ఇందులో రకరకాల గురించి కూడా తర్వాత నెక్స్ట్ స్పీకర్స్ అన్ని కూడా చెప్తారు. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా ఇంట్రెస్టింగ్ సెషన్ మల్లికార్జునరావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పార్టిసిపెంట్స్. సో సార్ చక్కగా మామూలుగా బీ బిహేవియర్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. సో ఫస్ట్ సెషన్ లో సార్ చక్కగా బీ బిహేవియర్ ఎట్లా ఉంటది, ముందు అసలు టైప్స్ ఆఫ్ బీస్, వైల్డ్ బీస్ ఏంటి, రెండు డొమెస్టికేషన్ పనికొచ్చే బీస్ ఏంటి, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హనీ బీస్ లైక్ వర్కర్, క్వీన్, డ్రోన్, దాని ఫీచర్స్, అండ్ తర్వాత స్టింగ్లెస్ బీ గురించి కూడా చాలా విషయాలు చెప్పారు సార్. అలాగే దాంతో ఈ పవర్ పాయింట్ లో ద్వారా కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మనకి ముందు తెలియనివి కూడా మనకి చెప్పారు. ఎస్పెషలీ సార్ దట్ గ్రూప్ ఈజ్ అ వెరీ నోవెల్ కాన్సెప్ట్ సార్. గ్రూప్ గా చేద్దాం అనుకుంటున్నారు అన్నారు కదా ఏపీ తెలంగాణ. సో దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ సార్. ఎందుకంటే చాలా మంది మీరు అన్నట్టు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా మోటివేటింగ్ గా ఉంటుంది. అలాంటి గ్రూప్ లో యాడ్ అయ్యి అందరూ సైంటిస్టులు అందరూ ఇన్పుట్స్ ఇస్తా ఉంటే ఇట్ విల్ బి వెరీ వెరీ ఎంకరేజింగ్. సో వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా మంచి పవర్ పాయింట్ మాతో షేర్ చేయండి సార్. మన కోఆర్డినేటర్ కూడా కాబట్టి మనకి త్రూ అవుట్ ద కోర్స్ ఉంటారు. కుదిరితే ఒక ఎక్స్ట్రా సెషన్ వేర్ ఓన్లీ ఫర్ క్లారిఫికేషన్ ఆఫ్ డౌట్స్ విత్ కోఆర్డినేటర్స్ అండ్ పార్టిసిపెంట్స్ పెట్టుకుందాం లాస్ట్ లో అన్ని సెషన్స్ అయిపోయాక. సో ఇప్పుడు అందరికి ఓపెన్ చేస్తున్నాను. అంటే డౌట్స్ అంటే మీరు సబ్జెక్ట్ అంతా ఇప్పుడే అడిగేయకండి, ఎందుకంటే సార్ చెప్పలేరని కాదు, ఆయన చాలా ఎక్స్పర్టైజ్ ఉన్నాయన. కాకపోతే మనకి వచ్చే సెషన్స్ లో రాబోయే క్వశ్చన్స్ కూడా మీరు ఇప్పుడు అడగకుండా సార్ చెప్పిన క్లాస్ లో ఏదైనా డౌట్ ఉన్నా, లేకపోతే మీరు ఏమైనా ప్రాక్టీస్ చేస్తూ మీకు ఏదైనా స్పెసిఫిక్ డౌట్ వచ్చినా క్లారిఫై చేసుకోండి. అంతేగాని ఇప్పుడే పెస్ట్ అండ్ డిజీజెస్ ఏంటి, హనీ బీస్ బాక్సుల గురించి చెప్పండి అంటే అవన్నీ రాబోయే క్లాసెస్ లో వచ్చే సబ్జెక్ట్స్ అవన్నీ.
ఓకే, సో ఈ ఇంట్రొడక్షన్ కి రెస్ట్రిక్ట్ అవుతూ మీకు ఏదైనా సార్ తో మాట్లాడాలన్నా లేకుంటే మీకు ఏమైనా స్పెసిఫిక్ డౌట్స్ ఉన్నా మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో పార్టిసిపెంట్స్ ఎవరైనా నేను ఓపెన్ చేస్తున్నాను అందరికి, ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు మాత్రం మిగతా వాళ్ళందరూ మ్యూట్ లోనే ఉండండి, లేకపోతే చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, సో పార్టిసిపెంట్స్ సార్ ఉన్నారు అవైలబుల్ గా, సో పార్టిసిపెంట్స్ ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. హలో, సో సంపంగి శ్రీకాంత్ గారు హ్యాండ్ రేస్ చేశారు, కాదర్ బాషా గారు, తర్వాత సూరజ్ గారు, ఇందిరమ్మ. సో ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మిగతా వాళ్ళు అందరూ ఒక్కసారి చేస్తే డిస్టర్బెన్స్. ఓకే, హలో మాట్లాడండి సార్, మీ పేరు చెప్పండి, సార్ ఉన్నారు, మీరు డౌట్ అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే. సార్ నేను కొద్దిగా క్లాస్ లేట్ అయ్యాను సార్. ఆ, కొద్దిగా ఇదే సార్, ఈ తేనె తీగలు సార్ మనకు ఏరే చోట అమ్ముతే మనం తెచ్చుకోవాలా, లేకపోతే కనుక మనం ఇక్కడ ఏమైనా ఏర్పాటు చేయాలా సార్? ఏండి? తేనె తీగలు ఏరే దిక్కు నుంచి మనం కొనుక్కొచ్చుకొని పెంచాలా సార్? ఈగలండి. అవు సార్. ఈగలు మనం బాక్స్ తో పాటు ఇస్తారండి, 5,500 అట్లాగా అమ్ముతున్నారండి, బాక్స్ ప్లస్ దాంతో పాటు ఈగలతో పాటు. ఓకే, అది ఒక్కటే లేదు సార్, క్లారిఫై చేసుకున్నా తర్వాత ఇంటర్వ్యూ సార్, రేపు నుంచి నెక్స్ట్ టైం నుంచి. అది ఇస్తారండి, బాక్స్ తో పాటు 5,500 అట్లా అమ్ముతున్నారండి. ఒక్కసారి మనం తెచ్చుకున్న తర్వాత అవే మన దగ్గర పెరుగుతూ ఉంటాయి, మల్టిప్లై అవుతూ ఉంటాయి. అది కొంత పెరిగిన వాటిని వేరే బాక్స్ లకి మనం షిఫ్ట్ చేసుకుంటే మన దగ్గర ఫస్ట్ 10 బాక్సులు తెచ్చుకున్నాం అనుకోండి, 15, 20 అలాగే 100 అయిన కూడా అట్లాగే ఉన్నారు. అదే థ్యాంక్ యూ సార్. అది కొద్దిగా లేట్ అయ్యాను సార్, అది కొద్దిగా పర్వాలేదండి, ఇంకా చాలా క్లాసులు ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి, మీకు ఎనీ టైం ఎప్పుడన్నా మీరు ఇదే క్లాసుల్లో కాదు ఎప్పుడన్నా కూడా మీరు ఫోన్ చేయొచ్చు. సరే సరే, ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రికార్డింగ్ కూడా ఇస్తామండి రేపు, సో 1 వీక్ ఉంటది అది వాట్సాప్ గ్రూప్ లో, మీరు మళ్ళీ వినొచ్చు. సరే, ఓకే ఓకే మేడం, ఓకే. నెక్స్ట్ బాషా గారు, కాదర్ బాషా గారు హ్యాండ్ రేస్ చేశారు. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. సూరజ్ సార్. చెప్పండి సార్, మనము అంటే రెగ్యులర్ ప్యాడీ ఫీల్డ్స్ మధ్యలో కానీ వెజిటబుల్ ఫీల్డ్స్ మధ్యలో కానీ ఇలా ప్యాడీ ఫీల్డ్ కానీ వెజిటబుల్ కీపింగ్ కానీ అక్కడ మనము బీ కీపింగ్ చేయగలమా సార్? ప్యాడీలో కుదరదండి,